హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ 2025లో కండక్ట్ చేసిన ఈ మెయిన్స్ పేపర్ అయితే మనం చూస్తున్నాము. సో ఇది ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చూడండి, ఈ వీడియో అయిపోయిన తర్వాత అవి కూడా వాచ్ చేయండి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం అనాలిసిస్ చేసుకోవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అవి మీకు సక్సెస్ తీసుకొచ్చి పెట్టింది. ఎందుకు అని అంటే ఏ డైరెక్షన్లో ఏ క్వశ్చన్స్ మనం చదువుకోవాలి, ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, మనం ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ వర్తా కాదా అనేది మీకు ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయడం ద్వారా మీకు తెలుస్తుంది. సో థాట్ఫుల్ క్వశ్చన్స్, రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ చదువుకోవాలి. అంటే కొన్ని ఏమో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని అప్లికేషన్ ఓరియంటెడ్, ఏమైతే ఏం జరుగుతుంది, ఓకే. సో లేకపోతే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఎస్పెషల్ ఎకానమీలో అది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ కనుక మీరు చదివారనుకోండి, మీకు ఒకవేళ అది మీరు ఆ టాపిక్ చదవకపోయినా మీరు మీకు క్లారిటీ వచ్చి మీరు ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలుగుతారనమాట, ఓకే. సో ఇది చాలామంది ఎకానమీ అంటే జస్ట్ మగప్ చేయడం అని అనుకుంటారు, డేటా చదువుకోవాలి, హ్యూజ్ డేటా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటారు. కాదండి, సో కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, ఓకే. సో మనం ఈ పేపర్ మొత్తం కూడా అనాలిసిస్ చేసుకుందాం. దీంతో పాటు ఏపీఎస్సి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా నేను 1 by 1 అనాలిసిస్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ మనకు చూస్తే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అది మాత్రమే కాకుండా మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మెంటార్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. డైలీ మీకు టెస్ట్ కండక్ట్ చేయడం చేస్తాము. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏదైతే చదువుకున్నారో ఆర్ మనం షెడ్యూల్ ఇస్తాం కదా, షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకున్న దాని మీద మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మీకు ఈ టెస్ట్ బాగా ఉపయోగపడతాయి. సో అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. మన దాంట్లో నుంచి 30+ స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ ఈ టెస్ట్లు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ సక్సెస్ మీ దగ్గరికి అయితే వస్తుంది. మంచి స్టాండర్డ్ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేస్తాం. అన్లిమిటెడ్ టెస్ట్లు పెడతాను టిల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కోర్స్ వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట, ఓకే. సో ఇది మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కోర్స్ ఫాలో అవ్వచ్చు, ఓకే. సో ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. యాజ్ పర్ ద ఎకనామిక్ సర్వే 2023, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ద ట్రెండ్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా? ఎకనామిక్ సర్వే 2022 ప్రకారం భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ట్రెండ్ను క్రింది వాటిలో ఏ ప్రకటనలు వివరిస్తున్నాయి అని అంటున్నాడు, ఓకే. సో ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకు జరిగిందేమో 2025లో ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్ ఎగ్జామ్, అవునా? కానీ స్టూడెంట్స్ మ్యాక్సిమం చదివేది ఏంటంటే 2024లో రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే కానీ ఆర్ ఫిబ్రవరి తర్వాత జరిగింది కాబట్టి 2025లో రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వే కానీ చదువుతారు స్టూడెంట్స్. కానీ అంతకుముందు ఇయర్స్ చదవరు. కానీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎకనామిక్ సర్వే మనం ఒక 2-3 ఎకనామిక్ సర్వేస్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీరు కనీసం ఒక 4-5 క్వశ్చన్లన్నా మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఆ క్వశ్చన్లు మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ముందు ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ ఎకనామిక్ సర్వేస్ చదువుకొని తర్వాత మీరు కావాలనుకుంటే అప్పుడు నెక్స్ట్ ఇయర్ మీరు మెయిన్స్ రాస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎకనామిక్ సర్వే కొత్తగా వచ్చింది అనుకోండి, అది కూడా మీరు చదువుకోండి. సో అలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 4-5 మార్కులే మిమ్మల్ని ఎడ్జ్లో ఉంచిద్ది అనమాట. మిగతా వాళ్ళ కన్నా ఇప్పుడు నార్మల్ పోస్ట్ వచ్చేది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావచ్చు, ఓకే. ఎందుకంటే ఇలా ఈ 3 ఎకనామిక్ సర్వేస్ కానీ 2 ఎకనామిక్ సర్వేస్ కానీ అందరూ చదవరు కదా, ఎప్పుడో లాస్ట్లో చూద్దాంలే అని అనుకుంటారు. కానీ అలా చేయకండి. క్వశ్చన్ పేపర్లో మీకు పాతవి కూడా అడిగే అవకాశం ఉంది, ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ డ్యూ టు లెస్ పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ అంటున్నాడు. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎకనామిక్ సర్వే 2023 ఏం చెప్తుంది అని అడుగుతున్నాడు అనమాట. ప్రైవేట్ రంగ భాగస్వామ్యం తక్కువగా ఉండడంతో ఇది తగ్గింది అని చెప్తున్నాను. నో, యాక్చువల్గా మనకి సింగపూర్ నుంచి, మారిషస్ నుంచి, యుఏఈ నుంచి మనకి ఈ ప్రైవేట్ పార్టిసిపేషన్ వల్లే మనకి ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇండియాలోకి వచ్చింది.
సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. అది ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. సో ప్రైవేట్ పార్టిసిపేషన్ సింగపూర్ నుంచి, యుఏఈ నుంచి, మారిషస్ నుంచి మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ కూడా ఉంది. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని అంటాం. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇది గ్రేటర్ దాన్ 10% కనుక ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. అర్థమైందా అండి? ఎవరైనా గ్రేటర్ దాన్ 10% కనుక ఒక విదేశాల నుంచి వస్తుంది, గ్రేటర్ దాన్ 10% కనుక దాంట్లో కనుక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అది కనుక పెరిగిందనుకోండి, పెరుగుతూ వచ్చిందనుకోండి, ఆ కంపెనీలో కీలకమైన రోల్స్ కూడా ఆ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టర్స్ కీలకమైన రోల్ కూడా ప్లే చేసే అవకాశం ఉంటుంది. మనకు ఇంకోటి ఉంది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకోటి ఉంది, ఇంకో టర్మ్ ఎకానమీలో. సో ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇది లెస్ దాన్ 10% కనుక కంపెనీ షేర్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ ఇలా కొంటారు కదా, లెస్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కంపెనీలో దాన్ని ఏమంటామంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారంటే వెరీ షార్ట్ టర్మ్ అనమాట. ఎక్కడ డబ్బులు బాగా వస్తున్నాయి అంటే, ఏ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే డబ్బులు బాగా వస్తున్నాయి అని అంటే ఆ షేర్ మార్కెట్లకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది టెంపరీ వెరీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది. ఓకే, మనకి ఏది మంచిది? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడితే, ఒక్కసారి పెట్టుబడి పెడితే వాళ్ళు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఆ కంపెనీ ఉన్నంత వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంచే అవకాశం ఉంటుంది. దాని నుంచి రిటర్న్స్ వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కనుక వస్తే మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త కంపెనీలు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మోర్ ఎక్స్పాన్షన్, విదేశాల నుంచి వచ్చే డబ్బు మన దేశంలోకి వచ్చి ఇక్కడ మన దేశ అభివృద్ధికి అవి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ కంపేర్ టు ప్రీ పాండమిక్ లెవెల్స్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రీ పాండమిక్ లెవెల్స్ కన్నా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువేం లేదు. ఎందుకనంటే ఈ పాండమిక్ తర్వాత గ్లోబల్ అన్సర్టెనిటీ అనేది వచ్చేసింది. ఈ గ్లోబల్ అన్సర్టెనిటీ తర్వాత ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొంచెం తగ్గాయి. సో ఆప్షన్ బి కూడా తప్పనని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ rapidly without decreasing in any financial year after the telecom sector was entirely reformed. కాదు. సో ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఏమని చెప్తున్నానంటే, టెలికాం సెక్టార్ మనం రిఫార్మ్ చేసిన తర్వాత కంటిన్యూగా ఈ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ వితౌట్ డిక్రీజింగ్ అంటున్నాడు. అది తప్పు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మనం హెచ్చు తగ్గులు ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి. అర్థమైందా అండి? నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ డ్యూ టు ఎ వీక్ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్. ఎస్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అంటే యాజ్ పర్ ద ఎకనామిక్ సర్వే 2023 4th పాయింట్ కరెక్ట్ అనమాట. వీక్ గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే మనకు 2020లోనే ఓవరాల్గా గ్లోబల్ ఎఫ్డిఐస్ బాగా తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి మాత్రమే కాదు, వేరే వేరే దేశాల్లో కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవి కూడా పెట్టుబడులు తగ్గిపోయాయి 2020లోనే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ట్రేడ్ వార్స్ వచ్చాయి. రష్యా యుక్రెయిన్ వార్ వచ్చింది. నెక్స్ట్ ఈ ట్రేడ్ వార్స్ వల్ల గ్లోబల్ అన్సర్టైనిటీ వచ్చేసింది. సో కాబట్టి వీక్ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఉండడం వల్ల మనకి ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిందనమాట. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎక్స్టెండ్ లోన్స్ అంటున్నాడు. ఆర్టికల్ 292, 293, 294, 295. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేసే అధికారం భారత రాజ్యాంగంలోని
ఏ అధికరణ ద్వారా ఉంది? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేసే అధికారం అన్నమాట. భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం ఉంది అంటే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాలు అప్పులు తెచ్చుకోవడానికి లేదు, కొంత లిమిటేషన్ ఉందన్నమాట. ఓకే, పార్లమెంట్కి లోబడి, పార్లమెంట్ కండిషన్స్కి లోబడి వాళ్ళు లోన్ తెచ్చుకోవాలి. ఒకవేళ బియాండ్ కనుక వెళ్ళాలి అని అంటే సెంటర్ పర్మిషన్ కూడా ఉండాలన్నమాట. ఓకే, ఆర్టికల్ 293 ఏం చెప్తుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎక్స్టెండ్ లోన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. ఓకే, ఆర్టికల్ 293 ప్రకారం, ఎస్పెషల్లీ ఆర్టికల్ 293 ఆఫ్ 2 ప్రకారం అయితే సెంటర్ టు ప్రొవైడ్ లోన్స్ ఆర్ గ్యారంటీస్ టు ద స్టేట్ అనమాట. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోవాలనుకోండి, స్టేట్ గవర్నమెంట్స్ లోన్ ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలి, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది అనమాట. ఈ స్టేట్ గవర్నమెంట్ కనుక కట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి అని చెప్పేసి మేము కడతామని చెప్పేసి గ్యారంటీగా ఉంటుంది. ఆర్ సెంటర్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అర్థమైందా అండి? ఆర్టికల్ 293 ఆఫ్ 3 and 4 ప్రకారం ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సెంట్రల్ కన్సెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ అవుట్ స్టాండింగ్ లోన్స్ దాటిపోయి కనుక అప్పులు చేయాల్సి వస్తే స్టేట్స్, సెంటర్ ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్ 293 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. సో ఫస్ట్ ఆప్షన్ చూసాం కదా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చదివిన వాళ్ళు ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. యాక్చువల్గా ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద మనం ఇంకా డెప్త్గా మన టెస్ట్ ప్రోగ్రాంలో మనం కండక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అని అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ పక్కన పెడదాం. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ క్యాపిటల్ అకౌంట్ అంటే చెల్లింపు బ్యాలెన్స్లో మూలధన ఖాతా మాత్రమే ఉంటుంది. అది తప్పు. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో చెల్లింపు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ రెండు ఉంటాయి అన్నమాట. కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఓకే, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఈ రెండు ఉంటాయి. కరెంట్ అకౌంట్లో ఏముంటాయి అని అంటే ట్రేడ్ ఇన్ గూడ్స్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. మనం విదేశాలకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడి నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ సర్వీసెస్, ఇన్విజిబుల్స్ అని అంటాం. ట్రేడ్ ఇన్ సర్వీసెస్ జనరల్గా ఇన్విజిబుల్ అనమాట. ఇది ఇప్పుడు మన కంటికి కనిపించదు కానీ అది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అది ట్రేడ్ ఇన్ సర్వీసెస్ జనరల్లీ మనం చెప్తాం. సో అది ఉంటుంది ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అంటే ఐటీ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఐటీ, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, లేకపోతే మనం ఏదన్నా దేశాలకి మనం అప్పిచ్చాం అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ ఏమైనా వచ్చిందా, విదేశాల్లో మన కంపెనీలు ఏమైనా పెట్టుబడులు పెట్టాయనుకోండి, దాని నుంచి వచ్చే డివిడెండ్స్ ఏమైనా ఉన్నాయా. నెక్స్ట్ విదేశాల్లో రకరకాల దేశాల్లో మన దేశస్తులు అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి మనకు పంపించేది ఎస్పెషల్లీ గల్ఫ్ దేశాల నుంచి మనకి మంచిగా రెమిటెన్సెస్ వస్తాయి అన్నమాట. సో ఆ కరెంట్ ట్రాన్స్ఫర్స్ కిందకు వస్తుంది అంటే కరెంట్ అకౌంట్ కిందకు వస్తాయి అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ అని అడగచ్చు. ఈ క్రింది వాటిలో ఏవి కరెంట్ అకౌంట్ కిందకు వస్తాయని ఎగ్జామ్లో అడగచ్చు. గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది. ట్రేడ్ ఇన్ గూడ్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్, ఇన్కమ్, కరెంట్ ట్రాన్స్ఫర్స్, రెమిటెన్సెస్, గిఫ్ట్స్ ఇవి వస్తాయి. నెక్స్ట్ మన క్యాపిటల్ అకౌంట్ కిందకి ఏమొస్తాయి అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫారెన్ కంట్రీ నుంచి మన దేశంలో మనం పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎఫ్డిఐస్ అవ్వచ్చు, ఎఫ్పిఐస్ అవ్వచ్చు, ఇవి వస్తాయి. నెక్స్ట్ లోన్స్ అండ్ బారోయింగ్స్, మనం ఇతర దేశాల నుంచి మనం ఏమైనా బారో చేసుకున్నామా, మన దేశం నుంచి వేరే వాళ్ళు బారో చేసుకున్నారా అనేది వస్తుంది. బ్యాంకింగ్ క్యాపిటల్ వస్తుంది. చేంజెస్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కనుక చేంజెస్ ఏమైనా ఉంటే అవి క్యాపిటల్ అకౌంట్ కిందకి మనం యాడ్ చేస్తాం. సో ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్. ఇప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అకౌంట్ అన్నాడు. అది తప్పు. ఆ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఎందులో ఉంది? మనకి కరెంట్ అకౌంట్లో ట్రేడ్ ఇన్ గూడ్స్లో వచ్చేస్తుంది. అర్థమైందా?
సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ బోత్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇండియన్ ఎకానమీ డెమాన్స్ట్రేటెడ్ రెసిలియన్స్ డిస్పైట్ గ్లోబల్ జియోపొలిటికల్ ఛాలెంజెస్. ద ఇండియన్ ఎకానమీ డెమాన్స్ట్రేటెడ్ రెసిలియన్స్ డిస్పైట్ గ్లోబల్ జియోపొలిటికల్ ఛాలెంజెస్. ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్ళు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శించింది అని అంటున్నాడు. దానికి కారణం ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇండియాస్ ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీస్ ఎన్షూర్డ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ పోస్ట్ కోవిడ్. ఎస్, కోవిడ్ తర్వాత కూడా మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మిగతా ఆర్థిక వ్యవస్థలు వాళ్ళ గ్రోత్, వాళ్ళ దాని జీడిపి వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు థాయిలాండ్ లాంటి దేశాలు జస్ట్ 2% స్ట్రగుల్ అవుతున్నాయి. యుఎస్ లాంటి దేశాల్లో కూడా, నెక్స్ట్ జపాన్ లాంటి దేశాలు. సో ఇలాగా చాలా దేశాలు గ్రోత్కి స్ట్రగుల్ అవుతుంటే మనం ఈజీగా 7 రీచ్ అవుతున్నాం. ఎందుకు అని అంటే మన ఎకానమీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ కాదు. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించాం. మనం డొమెస్టిక్ డిమాండ్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం. డొమెస్టిక్ డిమాండ్ అంటే మన దేశంలో ఉన్న ప్రజలు వీళ్ళు ఖర్చు పెట్టేది, వీళ్ళ నుంచి వీళ్ళకి మనం అమ్మడం ద్వారానే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అర్థమవుతుందండి? సో ఈ డొమెస్టిక్ డిమాండ్ అనేది మన ప్రజలే మనకి పెట్టుబడి అనమాట. సో అందుకని ప్రపంచ దేశాలందరూ ఇండియా వైపు ఎందుకు చూస్తున్నాయంటే మన దేశంలో వాళ్ళ ప్రొడక్ట్స్ కనుక అమ్ముకుంటే అవి ఒక 10-20 దేశాల్లో వాళ్ళు ఆ ప్రొడక్ట్ అమ్ముకున్నదంతా సమానం. అర్థమైందండి? సో అండ్ అది మాత్రమే కాకుండా మన ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీస్ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్యాంకింగ్ క్రైసిస్ అమెరికాలో చూసాం మనం, కానీ మన దేశంలో బ్యాంకింగ్ క్రైసిస్ చూసామా? లేదు. ఎందుకనంటే మన బ్యాంక్స్కి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అఫ్కోర్స్ ఇందులో కొంత మిస్యూజ్ జరుగుతుంది, కరప్షన్ జరుగుతుంది, సెకండరీ మ్యాటర్. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్యాంక్స్ అంత ఈజీగా దివాళా తీయవు మన దేశంలో. కానీ ఫారిన్ కంట్రీస్లో అలా కాదు. అక్కడ కంట్రీస్లో ఎక్సెస్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండదు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోన్స్ శాంక్షన్ చేయడం ఇదంతా చేస్తూ ఉంటారు. సో కాబట్టి మన ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీస్ వల్ల మన ఎకనామిక్ అండ్ ఫిజికల్ స్టెబిలిటీ అనేది ఉంది. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత మనం కోలుకోగలిగి మన గ్రోత్ని మళ్ళీ రీబౌండ్ చేసుకోగలిగాం అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 2 స్టేట్మెంట్స్ కరెక్టే కదా, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఇండియాస్ ఓవరాల్ SDG స్కోర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ టు 71 ఇన్ 2023-24. Uttarakhand shares the top spot with Kerala. Both scored above India's overall SDG score. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఏమన్నా ఇండెక్స్లు కానీ ఉంటే, అంటే రిపోర్ట్స్ అవ్వచ్చు, వరల్డ్ వైడ్గా డిఫరెంట్ రిపోర్ట్లు ఇండెక్స్లు అవ్వచ్చు, మన నీతి ఆయోగ్ కానీ లేకపోతే డిఫరెంట్ గవర్నమెంట్ బాడీస్ కండక్ట్ చేసి రిలీజ్ చేసే ఇండెక్స్లు అవ్వచ్చు, ఎకానమీ రిలేటెడ్ ఇండెక్స్లు ఏవైనా ఉంటే అవి మనం గుర్తుపెట్టుకోవాలి, అవి మనం చదవాలి, డీప్గా చదవాలనేది దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఊరికే పైపైన చదివేసాము, ఊరికే చూసామంటే కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి క్వశ్చన్ని, ఇలాంటి కాన్సెప్ట్ వస్తే దాన్ని మనం డీటెయిల్డ్గా చదవాలి, క్లియర్గా చదవాలి అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఇది కూడా మీకు ఫ్యూచర్లో ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ SDG ఇండెక్స్ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఇక్కడ మీకు. ఓకే, సో ఈ SDG ఇండెక్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ 20. ఓకే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తాను అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ అనమాట. సో ఈ నీతి ఆయోగ్ ఇండెక్స్, SDG ఇండెక్స్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే మనం 2030 కల్లా మనం గోల్స్ పెట్టుకున్నాం, ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్ట్ చేసుకొని ఆ గోల్స్ ఇండియా అచీవ్ చేయాలి. యాక్చువల్గా ఇండియా అచీవ్ చేయాలి కదా, మరి రాష్ట్రాలు అచీవ్ చేస్తేనే ఇండియా అచీవ్ చేయగలదు. రాష్ట్రాల మధ్య పోటీ పెట్టడం వల్ల రాష్ట్రాలు అచీవ్ చేస్తే ఓవరాల్గా ఇండియా 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్
గోల్స్ అచీవ్ చేసేసినట్టే అనమాట. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 113 ఇండికేటర్స్ని 16 గోల్స్ కింద డివైడ్ చేసి 16 గోల్స్ కింద ప్రియారిటీస్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. 113 ఇండికేటర్స్ని 16 SDGsగా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 16 SDGs మెజర్ చేస్తూ చేయడం జరుగుతుంది. దీనికి ఆ రాష్ట్రాల పర్ఫార్మెన్స్ బట్టి స్కోర్ 0 నుంచి 100 వరకు ఈ స్కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని రాష్ట్రాలని యూనియన్ టెరిటరీస్ని 4 కేటగిరీస్గా క్లాసిఫై చేయొచ్చు ఈ స్కోర్ ఆధారంగా అనమాట. సో స్కోర్ కనుక 0 to 49 కనుక వచ్చిందనుకోండి ఏదైనా రాష్ట్రం, దాన్ని యాస్పిరెంట్ అని అంటారు. ఈ ఎస్డిజి ఇండెక్స్లో 0 to 45 కనుక వచ్చిందనుకోండి దాన్ని యాస్పిరెంట్ అని అంటారు. ఒకవేళ స్కోర్ కనుక 15 నుంచి 64 కనుక వచ్చిందనుకోండి, 15 నుంచి 64 వస్తే దాన్ని ఏమంటారంటే పర్ఫార్మర్ అని అంటారు. ఒకవేళ 65 నుంచి 99 కనుక వచ్చిందనుకోండి దాన్ని ఫ్రంట్ రన్నర్ అని అంటారు. ఓకే, ఒకవేళ 100 అచీవ్ చేస్తే దాన్ని అచీవర్ అని అంటారు. 100 కనుక వచ్చిందనుకోండి స్కోర్, దాన్ని అచీవర్ అని అంటారు. అంటే ఇలాగ 4 కేటగిరీలుగా క్లాసిఫై చేయడం జరిగిందనమాట నీతి ఆయోగ్. ఓకే, సో క్లాసిఫై చేసింది. అయితే మనం 2020-21లో ఇండియా, అప్పుడు నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండెక్స్ రిలీజ్ చేస్తే ఇండియాస్ ఓవరాల్ స్కోర్ 66 వస్తే ఇప్పుడు 71, 2023-24 కల్లా 71 రీచ్ అయింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ పార్ట్, ఇండియా ఓవరాల్ ఎస్డిజి స్కోర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ టు 71 in 23-24 అన్నాడు, అది కరెక్టే. మరి సెకండ్ పార్ట్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో ఉత్తరాఖండ్ షేర్స్ ద టాప్ స్పాట్ విత్ కేరళ, బోత్ స్కోర్డ్ అబోవ్ ఇండియాస్ ఓవరాల్ ఎస్డిజి అని అంటున్నాడు. ఉత్తరాఖండ్ షేర్స్ ద టాప్ స్పాట్ అంటున్నాడు. సో ఈ ఇండెక్స్ ప్రకారం ఏంటంటే కేరళ, ఉత్తరాఖండ్ బెస్ట్ పర్ఫార్మింగ్గా ఎమర్జ్ అయ్యాయి అనమాట. టాప్ పర్ఫార్మర్స్గా ఎమర్జ్ అయ్యాయి. 79 పాయింట్స్ స్కోర్ చేశారు. ఓకే, 79 పాయింట్స్ వాళ్ళు స్కోర్ చేశారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. బోత్ స్కోర్డ్ అబోవ్ ఇండియాస్ ఓవరాల్ ఎస్డిజి స్కోర్ అన్నాడు. ఇండియాస్ ఓవరాల్ ఎస్డిజి స్కోర్ ఎంత 2023-24లో 71, కానీ వీళ్ళు ఉత్తరాఖండ్ అండ్ కేరళ స్కోర్ చేసిందంతా 79 స్కోర్ చేశారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్లీ కరెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఆంధ్రప్రదేశ్ స్టేటస్ ఏంటి అని అంటే దగ్గర 32 యూనియన్ రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ వీళ్ళందరూ కూడా ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నారనమాట. ఫ్రంట్ రన్నర్ అంటే ఎంత? 65 నుంచి 99 స్కోర్ లోపు ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు. అంటే నాట్ మోర్ దాన్ కేరళ అండ్ ఉత్తరాఖండ్. సో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్గా ఉంది, ఈ కేటగిరీలో ఉందన్నమాట. ఫ్రంట్ రన్నర్గా ఉంది 2023-24లో, అది కరెక్ట్. సో ఆప్షన్ బి కూడా కరెక్ట్. అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ ఈచ్ విత్ స్కోర్స్ అబోవ్ 75 ఆర్ ప్లేస్డ్ ఇన్ అచీవర్ కేటగిరీ అంటున్నాడు. అచీవర్ కేటగిరీ అంటున్నాడు. ఇది శుద్ధ తప్పు ఈ స్టేట్మెంట్. ఎందుకు అని అంటున్నానంటే ఒక రాష్ట్రం అచీవర్ కేటగిరీలో ప్లేస్ చేయాలంటే దానికి 100 స్కోర్ రావాలి. కానీ అరుణాచల్ అసలు టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి ఏమున్నాయి మనకి? ఉత్తరాఖండ్ అండ్ కేరళ ఉంది. సో ఆ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కన్నా ఇవి అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ దానికన్నా టాప్ ఏం కాదు కదా. సో స్టేట్మెంట్ క్లియర్లీ ఇది తప్పనమాట. అరుణాచల్ ప్రదేశ్ ఏమో ఫ్రంట్ రన్నర్గా ఉంది, వెరాస్ మేఘాలయ వచ్చేసరికి మనకి పర్ఫార్మర్ కేటగిరీలో ఉందన్నమాట. ఓకే, అంటే 15 నుంచి 64 ఈ స్కోర్ మధ్యలో ఉందన్నమాట మేఘాలయ. అర్థమైందా అండి? సో శుద్ధ తప్పు ఆప్షన్ సి. ఆప్షన్ సి తప్పు అనమాట. నెక్స్ట్, ఇన్ 23-24 ఎస్డిజి ఇండెక్స్ లక్షద్వీప్ అండ్ ఉత్తరప్రదేశ్ స్కోర్డ్ సిగ్నిఫికెంట్లీ అబోవ్ ద నేషనల్ యావరేజ్ డెమాన్స్ట్రేటింగ్ నోటబుల్ ప్రోగ్రెస్ కంపేర్డ్ టు ద అదర్ స్టేట్ అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? అబోవ్ నేషనల్ యావరేజ్ అంటున్నాడు కదా. సో ఇక్కడ అది కూడా స్టేట్మెంట్ తప్పు అనమాట. ఫోర్త్ స్టేట్మెంట్ కూడా తప్పు. దే డి నాట్ స్కోర్ అబోవ్ ద నేషనల్ యావరేజ్. గుర్తుపెట్టుకోండి, లక్షద్వీప్ అండ్ ఉత్తరప్రదేశ్. ఓకే,
సో కాబట్టి ఆప్షన్ డి తప్పు. సో మనకి ఏ అండ్ బి ఆప్షన్స్ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇంత డీటెయిల్డ్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి, గుర్తుపెట్టుకోవాలి కూడా. చూడండి ఎలా ఇచ్చారో. ఇలాంటి క్వశ్చన్ కనుక ఇచ్చారనుకోండి, స్టూడెంట్స్ చాలామంది దాన్ని స్కిప్ కొట్టేసేస్తారు. ఎవరు స్కిప్ కొట్టరు అని అంటే, ఎవరైతే ఇలాంటి క్వశ్చన్స్ ఉన్న టెస్ట్లు రాస్తారో, ఇలాంటివి ఇప్పుడు మీరు చదువుకుంటారు, మీరు కరెంట్ అఫైర్స్ ఊరికే చదువుకుంటారు, చదువుకున్నప్పుడు టెస్ట్లు కూడా రాయాలి దాని మీద. ఓకే, అప్పుడే మీకు అది గుర్తుండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి. మీరు ఎంత చదివామన్నది కాదు, ఎన్ని ఎగ్జామ్స్ రాసామన్న దాన్ని బట్టి మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఓకే, ఎవ్రీడే ఎగ్జామ్ రాయండి, ఎవ్రీడే ఎగ్జామ్ రాయండి. అది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ప్రాక్టీస్ చేయించడానికి. మనకి 500 పోస్టులు అంటే 470 పోస్టులు రాబోతున్నాయి. ఓకే, ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఇంకేమన్నా ఇంక్రీజ్ చేయొచ్చు, గవర్నమెంట్ ప్రెషర్ పెడితే ఏమన్నా అవకాశం ఉంటే ఇంక్రీజ్ చేయొచ్చు. సో కాబట్టి ఇందులో మనం అచీవ్ చేయాలి. ఇప్పుడు మనకు ఇంకో ఆప్షన్ లేదు కదా, ఇప్పుడు ఎన్ని పోస్టులు ఇచ్చినా కానీ మనం చదవాల్సింది, ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా? సో లేదు. కాబట్టి ఆ దాంట్లో మనం అచీవ్ చేయాలి అని అంటే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, ఇంకా టఫ్గా పేపర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి పాయింట్స్ మాత్రం అస్సలు వదలకండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, స్టేట్మెంట్ ఏ, ది ఆర్బీఐ అనౌన్స్డ్ ఏ టెంపరరీ ICRR of 10% on 10 August 2023. Statement B, this action impounded about rupees 1.1 lakh crore from the banking system అని అంటున్నది. సో చూడండి, మనకి కరెంట్ అఫైర్స్ ఎంత వెనక్కి వెళ్ళి అడిగాడు. ఓకే, సో మనం కనీసం యాజ్ పర్ మై సజెషన్ 1 year కాదు, యూ మస్ట్ గో బియాండ్ 1 year. కరెంట్ అఫైర్స్ 1 year బియాండ్ కూడా మనం వెళ్ళి చదువుకోవాలి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ అనమాట. అర్థమైందా అండి? సో ఈ కరెంట్ అఫైర్ క్లాసెస్ అనేవి నేను ఎకానమీ సపరేట్గా నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను, మీరు కావాలనుకుంటే అది ఫాలో అవ్వచ్చు. ఓకే, మన గ్రూప్ 2 గ్రూప్ 1 స్టూడెంట్స్కి కరెంట్ అఫైర్ క్లాసెస్ వస్తాయి. ఆల్రెడీ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను, కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఓకే, సో ఇక్కడ మనం చూడండి, ద ఆర్బీఐ అనౌన్స్డ్ ఏ టెంపరరీ ICRR ఆఫ్ 10% ఆన్ 10th August 2023. దిస్ యాక్షన్ ఇంపౌండెడ్ అబౌట్ 1.1 lakh crore ఫ్రమ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ అన్నాడు. అంటే అసలు CRR అంటే ఏంటి, ICRR అంటే ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. CRR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటారు. CRR అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. CRR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అనమాట. అంటే ఇప్పుడు బ్యాంక్స్కి వచ్చే టోటల్ NDTL అంటాం, అంటే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ అని అంటారు. అంటే బ్యాంక్ వచ్చే డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ అంటాం వాటిని. సో వాటిలో CRR రేషియో అనేది మెయింటైన్ చేయాలి ఆర్బీఐ దగ్గర. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల దగ్గర 100 కోట్లు కనుక డిపాజిట్ అయింది అనుకుందాం, బ్యాంక్ దగ్గర 100 కోట్లు డిపాజిట్ అయింది. అందులో CRR ఆర్బీఐ ఫిక్స్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. CRR 4.5% అన్నాను అనుకోండి, 4.5 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో ఉంచాలి. ఓకే, CRR అంటే ఇట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్స్ టోటల్ డిపాజిట్స్ దట్ మస్ట్ బి కెప్ట్ విత్ ఆర్బీఐ యాజ్ రిజర్వ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్. అది ఆర్బీఐ దగ్గర పెట్టాలి ఆ డబ్బులు తీసుకెళ్ళి. 100 కోట్లు డిపాజిట్ అయితే ఒక బ్యాంక్ దగ్గర CRR 4.5 అని ఆర్బీఐ ఫిక్స్ చేస్తే అక్కడ మీరు ఆ బ్యాంక్ వెళ్ళి 4.5 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర ఉంచాలన్నమాట. ఎందుకు ఇది పెట్టారు, CRR రేషియో ఎందుకు మెయింటైన్ చేయాలి అని అంటే, ఒకేసారి ఇప్పుడు 100 కోట్లు జమ చేసిన వాళ్ళు అందులో కొంతమంది అన్న వచ్చి ఒకేసారి బ్యాంక్ మీద పడి మాకు డబ్బులు కావాలి అని అంటే బ్యాంక్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఎందుకంటే అప్పటికే కొన్ని అప్పులకి వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. ఓకే, ఇంట్రెస్ట్లకి, లేకపోతే హోమ్ లోనో, కార్ లోనో, ఇంకో లోన్స్ ఏదో ఒకటి ఇచ్చి ఉండొచ్చు. అప్పటికప్పుడు ఒకేసారి కొంతమంది ఫ్లడ్ అయ్యి వస్తే బ్యాంక్ ఎలా ఇస్తే డబ్బులు? ఈ CRR అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అర్థమైందా అండి? క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఉపయోగపడుతుంది, అర్థమైందా? అండ్ ఇంక్రిమెంటల్ CRR అంటే ఏంటంటే, అదనంగా ఈ క్యాష్ రిజర్వ్ రేషియోకి అదనంగా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఆర్బీఐ దగ్గర ఉంచాలన్నమాట. సో
incremental CRR is applied only on the incremental increase in deposits, not the entire deposit base. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2023 ఆ టైంలో ఏం జరిగిందంటే ఆగస్ట్ టైంలో 2000 రూపీస్ నోట్ని ఆర్బీఐ రద్దు చేసింది. ఈ 2000 రూపీస్ నోట్ని ఎప్పుడైతే ఆర్బీఐ రద్దు చేసిందో అప్పుడు ఇమీడియట్గా దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం ఇమీడియట్గా బ్యాంకుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో డిపాజిట్స్ ఎక్కువ అయ్యాయి. డిపాజిట్స్ ఎక్కువైనప్పుడు డిపాజిట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి బ్యాంకులు లోన్లు కనుక ఇచ్చేసింది అనుకో, అప్పుడు మార్కెట్లో మనీ సప్లై పెరిగి ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియోని ఆర్బీఐ అనౌన్స్ చేసిందనమాట. అంటే బ్యాంక్స్ ఈ అదనంగా వచ్చే డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 10% మీరు ఆర్బీఐ దగ్గర పెట్టాలి అని చెప్పేసి ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియోని అనౌన్స్ చేయడం జరిగింది ఆర్బీఐ అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఈ ఎడిషనల్ లిక్విడిటీ అంటే ఈ 2000 నోట్ల రూపాయలు రద్దు చేయడం ద్వారా బ్యాంకింగ్ సిస్టంలోకి ఏవైతే డబ్బులు వచ్చాయో ఆ డబ్బులన్నీ కూడా దాంట్లో ఈ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో పెట్టడం వల్ల అవి మార్కెట్లోకి మనీ సప్లై రూపంలో మార్కెట్లోకి వెళ్లకుండా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. జనరల్గా ఈ ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ అనేది ఎప్పుడు బ్యాంక్స్ యూజ్ చేస్తాయి అంటే ఎప్పుడైతే ఇలాంటి నోట్లు రద్దు జరిగినప్పుడు, లేకపోతే గవర్నమెంట్ కనుక ఎక్కువ ఖర్చు పెడుతుంది అనుకోండి, అప్పుడు కూడా ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ పాలసీ తీసుకురావచ్చు. ఎందుకనంటే గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెడితే మార్కెట్లో మనీ సర్క్యులేషన్ పెరిగిద్ది. ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఖర్చు పెట్టింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్ట్లో పనిచేసిన వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసుకెళ్ళి బయట వాళ్ళు ఏదన్నా ఖర్చు పెడతారు, మార్కెట్లో వాళ్ళు ఏదైనా వస్తువులు కొనుక్కుంటారు. అప్పుడు ఇలాంటి 100 ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఒకేసారి అనుకుందాం, అప్పుడు మార్కెట్లో ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరిగిద్ది. చిన్న ఉల్లిపాయలకి, కరివేపాకుకి, కొత్తిమీరకి వీటికి కూడా డిమాండ్ పెరిగిపోయేది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేస్తారు కదా. సో 1 కేజీ కొనుక్కునేవాడు 2 కేజీలు కొనుక్కోవచ్చు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా. సో కొనుక్కోవచ్చు. సో అప్పుడు ఏమైందంటే మార్కెట్లో డిమాండ్ మనీ సప్లై వల్ల ఆటోమేటిక్గా దాని ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ ఇంకో సందర్భంలో కూడా ఆర్బీఐ ప్రకటించవచ్చు. ఒకటేంటంటే క్యాపిటల్ ఇన్ఫ్లో, అంటే బయట దేశం నుంచి మన దేశంలోకి క్యాపిటల్ వస్తుంది అనుకోండి, ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి, ఎక్కువ మంది ఎఫ్పిఐస్ ఇన్వెస్ట్మెంట్ బాగా పెట్టినప్పుడు అప్పుడు కూడా మనకి సిస్టంలోకి మనీ సర్క్యులేషన్ ఎక్కువ వస్తుంది. మనీ సర్క్యులేషన్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఎడిషనల్ లిక్విడిటీ ఏదైతే మార్కెట్లో ఉందో వాటిని సక్ చేయడం కోసం, అబ్జార్బ్ చేయడం కోసం ఈ ఐసిఆర్ఆర్ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియోని ఇది ఒక టెంపరీ మెజర్గా ఆర్బీఐ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కూడా, అంటే ఈ 10th ఆగస్ట్ 2023లో ఈ ఐసిఆర్ఆర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇది 1.1 lakh crores బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి సక్ చేసింది. అంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. 1.1 lakh crores రూపీస్ అనమాట ఎడిషనల్ లిక్విడిటీ సక్ చేసింది. సో స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అర్థమైందా అండి? సో ఇలాగ మనం ప్రతిదీ కూడా, అంటే ఏదన్నా ఒక వర్డ్ వచ్చింది అని అంటే దానికి అర్థం ఏంటి, దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో టోటల్గా 2023లో 139 కంట్రీస్ని ర్యాంకింగ్ ఇస్తే అందులో ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 38th ర్యాంక్ వచ్చిందనమాట లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. ఓకే, సో మనం 2018లో ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనం 44th ర్యాంక్లో ఉన్నాం. అండ్ 2014లో ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనం 54th ర్యాంక్లో ఉన్నాం అనమాట. అంటే ఇప్పుడు మనం బెటర్ పొజిషన్లో ఉన్నట్టు కంపేర్ టు 12 years బ్యాక్. ఓకే, సో ఈ 2023లో మనం 38th పొజిషన్లోకి అయితే ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఉన్నాం అనమాట.
సో జనరల్గా ఇది వరల్డ్ బ్యాంక్ ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని మెజర్ చేస్తుంది ఆర్ రిలీజ్ చేస్తుంది. ఇందులో ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 6 పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి కస్టమ్ క్లియరెన్స్ ఎలా ఉంది, ఎంత ఫాస్ట్గా ఉంది, ఇది చూస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది చూస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ అరేంజింగ్ షిప్మెంట్స్, ఎంత ఫాస్ట్గా షిప్మెంట్స్, ఇప్పుడు ఒకళ్ళు షిప్మెంట్ బుక్ చేసుకున్నారు అనుకోండి, ఎంత ఫాస్ట్గా అది వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లాజిస్టిక్స్ సర్వీసెస్, ఇది ఒక ఇండికేటర్. ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్, ఇది ఒక ఇండికేటర్. అండ్ టైమ్లీ డెలివరీ చేస్తున్నారా లేదా, అదొకటి ఇండికేటర్ అనమాట. సో ఈ 6 పారామీటర్స్ని తీసుకొని దృష్టిలో పెట్టుకొని ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్. అందులో మనం 38th పొజిషన్లోకి వచ్చాం. మనం ఎప్పుడైతే ఈ 2014లో ఈ లాజిస్టిక్స్లో 54th ర్యాంక్లో ఉన్నామో, తర్వాత గవర్నమెంట్ డిఫరెంట్ మెజర్స్ తీసుకొచ్చింది. ఓకే, గవర్నమెంట్ ఏం చేసిందంటే మనం నేషనల్ లాజిస్టిక్ పాలసీని తీసుకొచ్చింది 2022లో. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీని 13th October 2021 తీసుకొచ్చింది. 13th October 2021 తీసుకొచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ అది మాత్రమే కాకుండా మనం యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాం ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం. ఓకే, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాం ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. తర్వాత లాజిస్టిక్ డేటా బ్యాంక్ని ఒకటి క్రియేట్ చేసాం. ఈ లాజిస్టిక్ డేటా బ్యాంక్ వల్ల మొత్తం కూడా ట్రాకింగ్ ట్రేసింగ్ అంతా కూడా ఈజీగా మన ఎగ్జిమ్ కార్గో ఏదైతే ఉందో కంటైనర్స్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇంకా మెనీ మోర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొస్తుంది. ఇది క్లియర్గా మీకు పిఐబిలో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి పిఐబి అనేది ఖచ్చితంగా మనం చదవాల్సిందే. ఎకనామిక్ సర్వే చదువుకోవాలి, కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, పిఐబి చదవాలి. దీన్ని బట్టి మనకు అర్థమైంది అది. ఓకే, సో 38th ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2024-25 the government of India has promised funds to the following industrial nodes as a part of development of Visakhapatnam, Chennai, Bangalore, Hyderabad industrial corridors. కేంద్ర బడ్జెట్ 2024-25లో విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక నడవాల కారిడార్ల అభివృద్ధిలో భాగమైన ఏ పారిశ్రామిక వాడలకు భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది? గుర్తుపెట్టుకోండి, యూనియన్ బడ్జెట్లో కూడా మీరు 2 years బడ్జెట్ అనేది చదువుకోండి. నెక్స్ట్ లేటెస్ట్ అప్పుడే చూద్దాము అని మాత్రం వదిలేయకండి. ఓకే, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో యూనియన్ బడ్జెట్లో స్కీమ్స్, ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు, ఏ సెక్టార్కి ఎంత కేటాయించారు, దేనికి కేటాయించారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో జస్ట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, కొత్త స్కీమ్ వస్తే అది చదువుకోవడం అది మాత్రమే కాదండి. ఏదన్నా ప్రాజెక్ట్స్కి అనౌన్స్మెంట్స్ ఏమైనా చేసినా అది కూడా ఇంపార్టెంట్ అనేది ఈ క్వశ్చన్ బట్టి మనకు అర్థమైందా అండి? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ ఇండస్ట్రియల్ నోడ్స్కి ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారని అడుగుతున్నారు. ఇక్కడ మనకి కొప్పర్తి అండ్ ఓరోకల్కి ప్రామిస్ చేశారండి. ఇక్కడ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ ఇది విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కిందకు వస్తుంది అనమాట. సో ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ ద్వారా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ హబ్స్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. దానికోసం ఫండ్స్ 2024-25 బడ్జెట్లో కేటాయించడం జరిగింది అనమాట, కేటాయిస్తామని చెప్పారనమాట. నెక్స్ట్ ఓరకల్ ఇండస్ట్రియల్ నోడ్ వచ్చేసరికి బెంగళూరు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగం అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే ఈ ఓరకల్ ఇండస్ట్రియల్ నోడ్లో ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తారనమాట. సో ఫైనల్గా మన కొప్పర్తి అండ్ ఓరకల్ ఇది కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా అంటున్నాడు. ప్రపంచీకరణ మరియు భారతదేశంపై దాని ప్రభావం గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు అని అంటున్నాడు. ఇది వస్తువులు మరియు సేవలలో వాణిజ్యాన్ని విస్తరించింది. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అధిక ప్రవాహాన్ని దారితీసింది. దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఎక్కువ. భారతదేశానికి
విదేశీ సాంకేతికత మరియు పెట్టుబడుల అందుబాటును పెంచింది అని అంటున్నాడు. సో ఇందులో ఏది కరెక్ట్ కాదు అని అంటున్నాడు. ఫస్ట్ చూద్దాం, చూడండి. ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అవును, గ్లోబలైజేషన్ వల్ల ఏంటంటే మనం మార్కెట్ వీ హ్యావ్ ఓపెన్ టు ద అదర్ కంట్రీస్. మనం ఈ లైసెన్స్ రాజు, పర్మిట్ రాజు వీటన్నిటిని తగ్గించాము. నెక్స్ట్ మన ఇండియన్ మార్కెట్ని బాగా ఓపెన్ చేసాము. సో దట్ మన ఇండియాలోకి గూడ్స్ బెటర్ ప్రొడక్ట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది రావడం జరిగింది. మనం కూడా వేరే దేశాలకి బెటర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, కానీ క్వశ్చన్ అడిగింది ఏంటి, నాట్ ట్రూ అంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ హ్యాస్ లెడ్ టు గ్రేటర్ ఫ్లో ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎస్, ఈ గ్లోబలైజేషన్ వల్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ను కూడా మనం ఏం చేసామంటే డీరెగ్యులేట్ చేసాము. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఈవెన్ ఇప్పుడు కీలకమైన డిఫెన్స్ రంగంలో, ఇన్సూరెన్స్ రంగంలో కూడా మనం ఎఫ్డిఐస్ని బాగా ఓపెన్ చేసాం అనమాట. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం అలో చేసాము. సో కాబట్టి అవి గ్రేటర్ ఫ్లో అయితే వచ్చింది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, కానీ అడిగింది ఏంటి, నాట్ ట్రూ. ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ అంటున్నాడు. అది తప్పు. ఓకే, మనం ఇప్పటికీ స్టిల్ మనం ట్రేడ్ డెఫిసిట్ అయితే ఉంది. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసిన దానికన్నా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎక్కువ. మనది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ కాదు, డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ. అంటే ఇండియాలో ఉన్న ప్రజలకి మనం ప్రొడక్ట్స్ అమ్ముకోవడం వల్ల మనం డబ్బులు సంపాదిస్తున్నాం. టు ద వరల్డ్. గుర్తుపెట్టుకోండి. అఫ్కోర్స్ మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, కరెక్టే కాదనట్లా, కానీ అదర్ ప్రొడక్ట్స్ విషయంలో వచ్చేసరికి మనది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ కాదు. సో ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ఓన్లీ ఎక్స్పోర్ట్స్ మాత్రమే పెరుగుతాయి అనడానికి లేదు కదా. వేరే వాళ్ళు కూడా గ్లోబలైజేషన్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా మన దేశంలోకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కదా. మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అఫ్కోర్స్ అమెరికాతో మనం ట్రేడ్ సర్ప్లస్ ఉండొచ్చు, బట్ చెప్తున్నాను. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ఇండియాస్ యాక్సెస్ టు ఫారెన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. గ్లోబలైజేషన్ వల్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. మనం వీ హ్యావ్ ఓపెన్డ్ అవర్ సెక్టార్స్ టు అదర్ కంట్రీస్, అదర్ ఫర్మ్స్. కాబట్టి వాళ్ళు డబ్బులు తెస్తూ వాళ్ళు టెక్నాలజీ కూడా తెచ్చారనమాట. మనం కొన్ని కండిషన్స్ కూడా పెడుతున్నాం. మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే మీరు ఇక్కడ తయారు చేయొచ్చు అని. మేము ప్రోడక్ట్ కొంటాం మీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో మనం ఏం కండిషన్స్ పెడుతున్నామంటే, మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే కొన్నిసార్లు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే మీరు మన ఇండియాలో కూడా కొన్ని మేము కొంటాం, కొన్ని మీ దగ్గర నుంచి, కొన్ని మా దేశంలో కూడా మీరు తయారు చేయాలని కండిషన్స్ పెడుతున్నాం. సో అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగిద్ది గ్లోబలైజేషన్ వల్ల. ఓకే, కానీ ఆప్షన్ 3 అనేది నాట్ ట్రూ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఆంధ్రప్రదేశ్ ద కవరేజ్ ఆఫ్ ఫార్మర్స్ అండర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఓవర్ ద ఇయర్స్ అని అంటున్నాడు. రీజన్, ఇన్ ఆంధ్రప్రదేశ్ ద సిగ్నిఫికెంట్ క్రాప్ లాసెస్ అక్కర్డ్ టు ఫార్మర్స్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఇంక్లూడింగ్ ఫ్లడ్స్, డ్రాట్స్ అండ్ సైక్లోన్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, మనం ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఫసల్ బీమా యోజనలో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి 2019లో విత్డ్రా అయ్యింది. అంటే మాకు ఈ ప్రోగ్రామ్ అవసరం లేదు, ఇట్ ఈస్ ఆప్షనల్ అనమాట. సో మాకు ఈ ప్రోగ్రామ్ అవసరం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకమైన ఫసల్ బీమా యోజన నుంచి విత్డ్రా అయిపోయింది అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ 2022-23లో రీజాయిన్ అయ్యింది. 2022-23 ఖరీఫ్ సీజన్లో ఇది మళ్ళీ జాయిన్ అయిందనమాట. జాయిన్ అయిన తర్వాత ఆ ఫసల్ బీమా యోజన ప్రోగ్రాంలో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రోగ్రాంలో ఈ ఎన్రోల్మెంట్ అనేది పెరిగింది. మనకు 2022-23లో దీన్ని 35.75 లక్షల హెక్టార్లు ఇన్సూర్ చేసుకుంటే, అది 2022-23-24లో 40.99 లక్షల హెక్టార్లకి ఇది పెరిగిందనమాట. అంటే ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్. దీని కవరేజ్ పెరుగుతుంది. ఎందుకు కవరేజ్ పెరుగుతుంది అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని బాగా ప్రోత్సహిస్తుంది. రీజన్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఈ న్యాచురల్ ఈవెంట్స్ అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్
సైక్లోన్స్ అవ్వచ్చు, హెవీ రెయిన్స్ అవ్వచ్చు, ఫ్లడ్స్ అవ్వచ్చు, డ్రాట్స్ అవ్వచ్చు. సో కాబట్టి మనం ఈ ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది చాలా ఇంపార్టెంట్. సార్ మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఏంటి సార్ అని చెప్పేసి ఏంటంటే యాక్చువల్గా ఇది 2016లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది గవర్నమెంట్స్ ఫ్లాగ్షిప్ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, క్రాప్ ఇన్సూరెన్స్ అంటే పంట నష్టాన్ని, ఇప్పుడు పంటకి ఇన్సూరెన్స్ తీసుకురావడం అనమాట. సో జనరల్గా న్యాచురల్ రిస్క్స్ ఏమైనా ఉంటే ఆయిల్ సీడ్స్ అవ్వచ్చు, ఫుడ్ క్రాప్స్ అవ్వచ్చు, కమర్షియల్ క్రాప్స్ అవ్వచ్చు, వీటికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. ఓకే, ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఫార్మర్స్ ఖారిఫ్ క్రాప్స్ ఏమో 2% ఆఫ్ ఇన్సూరెన్స్ పే చేస్తే చాలు, అండ్ రాబీ క్రాప్స్కి ఏమో 1.5% ఇన్సూరెన్స్, అండ్ కమర్షియల్ హార్టికల్చర్ క్రాప్స్ ఏమో 5.5% ఇన్సూరెన్స్. ఒకవేళ ఏదన్నా నష్టం జరిగితే, ఓకే, ఇది రైతులకు కనుక నష్టం జరిగితే ఆ ఇన్సూరెన్స్ పే చేశారు కాబట్టి వాళ్ళకి ఆ ఫుల్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, నష్టం జరిగింది, క్లెయిమ్ ఎలా సెటిల్ చేస్తారంటే శాటిలైట్ ఇమేజినరీ తీసుకుంటారు, డ్రోన్స్, అదర్ టెక్నాలజీ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, మాకు నష్టం జరిగింది, మాకు చెల్లించండి అని అంటారు. సో ఇమ్మీడియట్గా టెక్నాలజీని డిప్లాయ్ చేసేసి వాళ్ళకి ఫాస్టర్ సెటిల్మెంట్ అనేది చేస్తారనమాట. అర్థమైందండి? సో అందరూ ఇందులో టెనెంట్ ఫార్మర్స్ అవ్వచ్చు, లేకపోతే యాక్చువల్ ల్యాండ్ లార్డ్స్ అవ్వచ్చు, వాళ్ళ అందరికి కూడా ఇది ఎలిజిబుల్ అనమాట, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం. సో ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. ఆర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యూ పేమెంట్ సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్బీఐ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023? సో దిస్ ఇండికేట్స్ కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం అవ్వచ్చు దీనివల్ల. అర్థమవుతుందండి? ఈ క్వశ్చన్స్ చదవడం వల్ల, చూడడం వల్ల మీకు కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్ ఇండియన్ ఎకానమీలో ఇన్డెప్త్ కరెంట్ అఫైర్స్, మీరు అదర్ సోర్సెస్లో బ్రీఫ్గా ఇచ్చే కరెంట్ అఫైర్స్ మాత్రం ఉపయోగం ఉండదు. డెప్త్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, పాలసీ కూడా డీటెయిల్డ్గా మనం చదువుకోవాలి. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యూ పేమెంట్ సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్బీఐ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023? విదేశీ వాణిజ్య విధానం 2023 సందర్భంలో ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త చెల్లింపు పరిష్కార నిర్మాణం సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటున్నాడు. ఇట్ డిస్కరేజెస్ ద యూజ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ ఇన్ క్రాస్ బార్డర్ ట్రేడ్ అంటున్నాడు. అది తప్పు. ఇప్పుడు ఒక పాలసీ ప్రవేశపెట్టుకొని మన ఇండియన్ కరెన్సీని యూజ్ చేయకుండా, క్రాస్ బార్డర్ ట్రేడ్లో యూజ్ చేయకుండా చేస్తామా? చేయం కదా. ఇది మెయిన్ ఫారెన్ ట్రేడ్ పాలసీ, మెయిన్ ఫ్రేమ్వర్క్, పేమెంట్ సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన ఇండియన్ కరెన్సీని క్రాస్ బార్డర్ ట్రేడ్లో ఉపయోగించడానికి ఇది ప్రమోట్ చేస్తుంది. అంటే సరిహద్దు వాణిజ్యంలో భారత కరెన్సీని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. ఎస్, సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అర్థమైందా అండి? సో ఎందుకు ఇండియన్ కరెన్సీని ఎందుకు మనం ప్రమోట్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇండియా నేపాల్ ట్రేడ్ చేసుకోవడానికి ఇండియన్ కరెన్సీలో చేసుకోవచ్చు, ఇండియా భూటాన్ ట్రేడ్ ఇండియన్ కరెన్సీలో చేసుకోవచ్చు, ఇండియా బంగ్లాదేశ్ ఇండియన్ కరెన్సీలో చేసుకోవచ్చు, ఇండియా శ్రీలంక ఇండియన్ కరెన్సీలో చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు మనం డాలర్స్ మీద డిపెండ్ అవ్వాలి? డాలర్ కొనుక్కోవాలి, మళ్ళీ డాలర్ నమ్మాలి, డాలర్ కొనుక్కోవాలి, డాలర్ రూపంలో చెల్లించాలి, డాలర్స్ కావాలి మనకి. సో దానివల్ల ఏమవుతుంది? డాలర్ డిపెండెన్స్ పెరగడం వల్ల మన ఎక్స్ట్రా కాస్ట్స్ అనేది బర్డెన్ పెరిగిద్ది, మనకి బర్డెన్ పెరిగిద్ది, అవతల దేశానికి కూడా బర్డెన్ ఉంటుంది. సో కాబట్టి డాలర్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు, సో అది మనకు చాలా కష్టం. సో అందుకని ఫారెన్ ట్రేడ్ పాలసీలో న్యూ పేమెంట్ సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి క్రాస్ బార్డర్ ట్రేడ్లో ఇండియన్ కరెన్సీని ప్రోత్సహించడం అనమాట. ఆప్షన్ 3 చూడండి. ఇట్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. కాదు, తప్పు. మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావాలి. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ జనరల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డాలర్ రూపంలోనే ఎక్కువ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. మనం అదర్ కరెన్సీస్లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇట్ ఇంక్రీజెస్ ద ట్రాన్సాక్షన్ కాస్ట్ ఫర్ ఎక్స్పోర్టర్స్. అది
మనం పాలసీ పెట్టి మరీ ఇంక్రీజ్ అయ్యేలా చేస్తామా? చేయం కదా. సో అది కూడా ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పే. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు రిగార్డింగ్ ద రైల్వే ప్రాజెక్ట్ అండర్ సెంట్రల్ అసిస్టెన్స్ అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్ ఫర్ అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ద ప్రపోజ్డ్ రైల్వే లైన్ బిట్వీన్ ఎర్రుపాలెం అండ్ నంబూర్ అంటున్నాడు. ప్రపోజ్డ్ రైల్వే లైన్ ఈజ్ బిట్వీన్ ఎర్రుపాలెం అండ్ నంబూర్ అంటున్నాడు. ఎస్, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇది ఎర్రుపాలెం ఇన్ నంబూర్, ఎర్రుపాలెం ఇన్ తెలంగాణ నుంచి నంబూరు ఇన్ ఆంధ్రప్రదేశ్ వరకు ఈ ప్రాజెక్ట్ ఏం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయాలని గవర్నమెంట్ అప్పుడు యూనియన్ క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటుంది అనమాట. సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ మనం ఐడెంటిఫై చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ద కాస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ రూపీస్ 2,245 crores ఫర్ 57 kilometers. ఓకే, సో ఈ రైల్వే ప్రాజెక్ట్కి సెంట్రల్ అసిస్టెన్స్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసరికి రూపీస్ 2,245 crore 57 kilometers కరెక్టే. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ద లైన్ పాసెస్ త్రూ ఎన్టీఆర్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. ఇది కరెక్టే. ఓకే, ఫోర్త్ ఆప్షన్ చూడండి. ద ప్రపోజ్డ్ టైమ్ లైన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ 6 years అన్నాడు. యాక్చువల్గా ద ప్రపోజ్డ్ టైమ్ లైన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ 4 years. ఓకే, అంతేగాని 6 years కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. ఓకే, సో ఇలాంటి మనకి సెంట్రల్ అసిస్టెన్స్ ఇచ్చే ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం మనకేమన్నా ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ని కూడా డీటెయిల్డ్ ఊరికే పైపైన ఇదిగో ఇక్కడ సో రైల్వే ప్రాజెక్ట్ వస్తుంది, ఇక్కడ ప్రాజెక్ట్ ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాదు, దాని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఆప్షన్ 4 ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. 4 years అనేది కరెక్ట్, కానీ ఇక్కడ తప్పు ఇచ్చాడు 6 years అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టిమేటింగ్ ద నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నాడు. సో ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేసింది నీతి ఆయోగ్ అనమాట. ఓకే, సో ఈ నీతి ఆయోగ్ బేస్డ్ ఆన్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని బేస్ చేసుకొని, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4ని బేస్ చేసుకొని ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏ ప్రోగ్రెస్ రివ్యూ 2023ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు జనరల్గా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఒకటి ఉంది. సో అది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్, ప్రపంచవ్యాప్తంగా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎలా ఉందనేది అది ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని పబ్లిష్ చేసేది ఎవరు అని అంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. గుర్తుపెట్టుకోండి, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఇది ప్లస్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీళ్ళిద్దరూ కలిసి మనకి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని రిలీజ్ చేస్తుంది. సో అదేవిధంగా మన దేశంలో కూడా మనకు కూడా పోటీ ఉండాలి. ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని కూడా నీతి ఆయోగ్ని డిజైన్ చేసి ఇండిజినైజ్ చేసింది అనమాట. డిజైన్ చేసి దీన్ని ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, 2023 సో 23లో గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఐటమ్స్ అకౌంట్ ఫర్ డిఫరెన్సెస్ బిట్వీన్ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ అంటున్నాడు. ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీడిపి మరియు మార్కెట్ ధరల వద్ద జీడిపిల మధ్య వ్యత్యాసాలను ఏ అంశాలకు కారణం అని అంటున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇది కొంచెం చదువుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు కూడా. చూడండి, మనకి ఒక ఫార్ములా ఉంది, అదేంటో చెప్తాను చూడండి. జీడిపి అట్ ఎంపీ, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్ ఎంపీ మార్కెట్ ప్రైజెస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎఫ్సి ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఈ ఫార్ములా ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
డైరెక్ట్ ట్యాక్సెస్ సబ్సిడీస్ కాదు, డైరెక్ట్ ట్యాక్సెస్ నెట్ ఆఫ్ సబ్సిడీస్ కాదు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్. ఇప్పుడు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? జిఎస్టీ అవ్వచ్చు, ఎక్సైజ్ డ్యూటీ అవ్వచ్చు, కస్టమ్ డ్యూటీ. ఇవేం చేస్తా అంటే ఒక ప్రోడక్ట్ని లేకపోతే మార్కెట్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ని ఇంక్రీజ్ చేయడం చేస్తుంది. సబ్సిడీస్ ఏం చేస్తా అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ని తగ్గిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదన్నా ప్రోడక్ట్ కొంటున్నారు, దానికి సబ్సిడీ ఇస్తున్నాను అనుకోండి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ తగ్గిద్ది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది, గవర్నమెంట్ ఇంత సబ్సిడీ ఇచ్చిద్ది, మార్కెట్ ప్రైస్ తగ్గచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్కి డైరెక్ట్గా అకౌంట్లో వేస్తున్నారు కానీ జనరల్గా జరిగేది అది. ఓకే, జీడిపి అట్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు జీడిపి అట్ ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ద బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2024-25 ద పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్ ఇన్ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫైనాన్షియల్ 2024-25 ఈజ్ ఎస్టిమేటెడ్ యాజ్ అని అన్నాడు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో ప్రభుత్వ రుణ శాతం ఇలా అంచనా వేయబడింది. అది ఎంత అంటే, సో ఇది మనకి బడ్జెట్ ఎస్టిమేట్స్ మనం చదువుకున్నప్పుడు బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదా, అది చదువుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట క్లియర్గా. మీరు బడ్జెట్ జస్ట్ చదువుకున్నా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఇది చదివితేనే తెలుస్తుంది. ఓకే, నార్మల్గా మీరు గెస్ చేసి పెట్టలేరు. సో ఇదేంటంటే 34.14 అనమాట. అంటే ఆ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం మొత్తం రాష్ట్ర జిఎస్డిపిలో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 34.14% ఉందన్నమాట అప్పు, పబ్లిక్ డెబిట్ పర్సంటేజ్. ఓకే, 34.14% గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ డెబిట్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అని అంటారనమాట. ఓకే, 34.14%. ఇట్ కెన్ బి రౌండెడ్ టు 34.1. అర్థమైందా అండి? ఓకే, మనం అప్పట్లో ఆ టైంలో మనకున్న నామినల్ జీడిపి ఎంత అంటే 2024-25 ప్రకారం 16.41 lakh crore రూపీస్ అనమాట. ఓకే, 60.41 lakh crore రూపీస్. అర్థమైందా అండి? సో ఇది మనం బడ్జెట్ ఏ ఇయర్ బడ్జెట్ ఇస్తారు కాబట్టి బడ్జెట్లో రిలీజ్ చేసినప్పుడు దాని డేటా ఉంటుంది. అది మనం చదువుకుంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సార్ మరి 2026-27కి ఉన్న డేటా ప్రకారం ఎంత అని అంటే అది 36% రీచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మన అప్పు పెరుగుతుందన్నమాట. టోటల్ పబ్లిక్ డెబిట్ ఎస్టిమేషన్ వచ్చేసరికి 7,11,094 కోట్ల రూపాయలకి రీచ్ అయ్యే అవకాశం ఉంది బై ద ఎండ్ ఆఫ్ 2026-27 ఫిజికల్ ఇయర్. ఇది ఎస్టిమేషన్ అనమాట. అర్థమైందా అండి? గుర్తుపెట్టుకోండి, అది 36% ఆఫ్ స్టేట్ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగా మనం కంపేర్ చేసుకొని చదువుకుంటూ ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఇవి మనం తెలుసుకోవాలి. ఏ ఇయర్ ఆ ఇయర్కి, లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపారిజన్ చేసుకోవాలి. అప్పుడు స్టేట్మెంట్లో లాస్ట్ ఇయర్ డేటా ఈ ఇయర్ డేటా రెండు ఇచ్చారంటే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఇంపాక్ట్ డస్ అన్ ఇంక్రీజ్ ఇన్ జిఎన్పి డిఫ్లేటర్ హ్యావ్ ఆన్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద మనీ? చూడండి, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ ఎకానమీలో. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, జిఎన్పి డిఫ్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని అంటున్నాడు. అసలు జిఎన్పి డిఫ్లేటర్ ఏంటో తెలుసుకుందాం. జిఎన్పి డిఫ్లేటర్ తెలుసుకునే ముందు జిఎన్పి అంటే ఏంటో తెలుసుకుందాం. జిఎన్పి అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై కంట్రీస్ రెసిడెంట్స్, అంటే సిటిజన్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద ప్రొడక్షన్ అక్కర్స్ డొమెస్టికల్లీ ఆర్ అబ్రాడ్. అంటే మన ఇండియన్ రెసిడెంట్స్, సిటిజన్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, మొత్తం మార్కెట్ వాల్యూ ఆ పర్టికులర్ ఇయర్ యొక్క మార్కెట్ వాల్యూ ఏంటి అంటే ఇండియన్ సిటిజన్స్, ఇండియన్ కంపెనీస్ తయారు చేసే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత అనే దాన్నే మనం జిఎన్పి అంటారు. అది మన భారతదేశంలో తయారు చేయొచ్చు,
ఆర్ మన కంపెనీస్ వేరే దేశంలో ఉండి అక్కడ ఆపరేట్ చేసి అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. ఆ మొత్తాన్ని కలిపితే మనం జిఎన్పి అని అంటాం. జీడిపి అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ద కంట్రీ. జీడిపి అని అంటాం. అంటే మన దేశంలో ఎవరైనా సిటిజన్స్ అవ్వచ్చు, నాన్ సిటిజన్స్ అవ్వచ్చు, మన దేశంలో మొత్తం తయారు చేసి ఉత్పత్తి అయ్యే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం జీడిపి అని అంటాం. జిఎన్పి అని అంటే మన దేశస్థులు అంటే సిటిజన్స్ అండ్ కంపెనీస్ అవ్వచ్చు, అది ఇండియాలో కానీ వేరే దేశంలో కానీ వాళ్ళు ఉత్పత్తి చేసే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క విలువని మనం జిఎన్పి అని అంటాం. ఇందులో నామినల్ జిఎన్పి అంటే నామినల్ జిఎన్పి అని అంటాం, రియల్ జిఎన్పి అని అంటాం. నామినల్ జిఎన్పి అని అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కూడా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని నామినల్ జిఎన్పి. రియల్ జిఎన్పి ఏంటంటే ఇన్ఫ్లేషన్ని తీసేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే రియల్. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఇంపాక్ట్ డస్ అన్ ఇంక్రీజ్ ఇన్ జీడిపి డిఫ్లేటర్ హ్యావ్ ఆన్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద మనీ. ఇప్పుడు మన రూపీ పర్చేసింగ్ పవర్ ఉందనుకోండి, జిఎన్పి డిఫ్లేటర్ పెరిగితే రూపీ పర్చేసింగ్ పవర్ ఏమైంది అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. ఇక్కడ జనరల్గా మనకి జిఎన్పి డిఫ్లేటర్ ఫార్ములా ఏంటంటే జిఎన్పి డిఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ జిఎన్పి బై రియల్ జిఎన్పి ఇంటూ 100 అనమాట. అంటే నామినల్ ఇప్పుడు ఈ వాల్యూ పెరుగుతుంది అనుకో, నామినల్ జిఎన్పి ఎక్కువ ఉందని అర్థం, రియల్ జిఎన్పి తక్కువ ఉందని అర్థం. అంటే మన ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందని అర్థం. అర్థమైందా అండి? జిఎన్పి డిఫ్లేటర్ కనుక పెరిగిందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ కనిపిస్తుంది అని అర్థం. రైజింగ్ ప్రైస్ లెవెల్స్ కనిపిస్తుందని చెప్పు. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి అనుకోండి, మన పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద రూపీ ఏమైతే పడిపోయేది కదా. అర్థమైందా? ఇదే 50 రూపాయలకి ఇంతకుముందు బ్రెడ్ ప్యాకెట్ వచ్చేది, ధరలు పెరిగింది, బ్రెడ్ ప్యాకెట్ 60 అవుతుంది, 70 అవుతుంది. సో అంటే మన పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద రూపీ పడిపోయినట్టు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. డిక్రీజింగ్ పర్చేసింగ్ పవర్ ఈజ్ కరెక్ట్. అంటే జిఎన్పి డిఫ్లేటర్ వాల్యూ పెరిగితే మన పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిద్ది. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెజర్స్ ఈజ్ నాట్ టిపికల్లీ యూజ్డ్ టు కరెక్ట్ ఏ డిస్ఈక్విలిబ్రియం ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇది దమ్మన్న క్వశ్చన్స్ అని చెప్పచ్చు. మంచి క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, ఎకానమీ పరంగా తీసుకుంటే మంచి క్వశ్చన్స్, మిమ్మల్ని ఆలోచింపజేసే క్వశ్చన్స్ అయితే ఇచ్చారని చెప్పచ్చు. ఓకే, చెల్లింపుల బ్యాలెన్స్లో అసమతుల్యతను సరిచేయడానికి క్రింది వాటిల్లో ఏది సాధారణంగా ఉపయోగించబడదు అని అన్నాడు. డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో ముందు అర్థం చేసుకుందాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో డిస్ఈక్విలిబ్రియం కనుకుంటే, ఇప్పుడు జనరల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఆ 2 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, కరెంట్ అకౌంటు నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ 2 బ్యాలెన్స్ అవ్వాలి. లేకపోతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉండకూడదు మనకి. ఓకే, ఆ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది అనుకోండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డిస్ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. అర్థమైందా? మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మనం ఎక్కువ డాలర్స్ కొనుక్కోవాలి, మనం ఎక్కువ వేరే దేశాల మీద ఆధారపడుతున్నాం అని అర్థం. అర్థమైందా అండి? సో ఈ డిస్ఈక్విలిబ్రియం కనుకుంటే ఏమి చేయకూడదు ఆర్ ఏమి చేయరు అని చెప్పేసి అడుగుతున్నాడు. డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ అంటే కరెన్సీ వాల్యూని మనం తగ్గిస్తే ఏమైంది, మన ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి. అంటే ఇప్పుడు కరెన్సీ వాల్యూ $1కి 90 ఉన్నది కాస్త 95 అని నేను తగ్గించాను అనుకోండి, విలువ తగ్గించేస్తాను, 95కి పెట్టేస్తాను, రూపాయి విలువని తగ్గించా. అప్పుడు మన ఎక్స్పోర్ట్స్ $1కి ఎక్కువ రూపాయలు వస్తాయి కాబట్టి ఎక్కువ ప్రొడక్ట్స్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి, ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కొంచెం వృద్ధి అనేది కనిపించింది. ఎందుకంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము, ఇంపోర్ట్స్ చేసుకోవడం అనేది కొంతమంది ఆగుతారు, ఇప్పుడు కాదులే తర్వాత చేసుకుందాము, ఎందుకంటే రూపాయి విలువ బాగా పడిపోయింది కదా, తగ్గిపోయింది కదా అని.
కరెన్సీ డివాల్యుయేషన్ చేస్తే బ్యాలెన్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇంక్రీజింగ్ ఇంపోర్ట్ టారిఫ్స్ కనుక మనం పెంచాము అంటే ఇంపోర్ట్స్ తగ్గుతాయి, అంటే విదేశీయుల మీద మనం ఆధారపడడం అనేది తగ్గిద్ది. ఇప్పుడు టారిఫ్ ఎక్కువ ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం, మనమే తయారు చేసుకుందాం అనుకుంటాం. ఇప్పుడు ఎక్కువ అదే ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇంతకుముందు 100 రూపాయలు కాస్త 120 అవుతుంది అనుకోండి, అదేదో ఇండియాలో తయారు చేసుకుందాము, లేకపోతే ఆగి కొందాము, తర్వాత ఏమన్నా కొనుక్కుందాము అని వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇంపోర్ట్స్ తగ్గుతాయి, అప్పుడు ట్రేడ్ బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెడ్యూసింగ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ డొమెస్టిక్ ప్రాజెక్ట్స్ అన్నాడు, ఇది పక్కన పెడదాం. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఎంకరేజింగ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కనుక పెరిగితే క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంటే డబ్బులు మన దేశంలోకి రావడం ఎక్కువైద్ది, అప్పుడు ట్రేడ్ బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కరెంట్ అకౌంట్లో కొంత డెఫిసిట్గా ఉన్నాం, కనీసం క్యాపిటల్ అకౌంట్లోనే డబ్బులు తెచ్చుకోవాలి కదా, అప్పుడు బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ తగ్గినా అక్కడ పెరిగితే మొత్తం బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోయింది అనుకో, అప్పుడు ఇంకా మనం కష్టపడాల్సి వస్తుంది. ఓకే, సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. అవి క్యాపిటల్ ఫ్లోస్ కనుక వచ్చిందనంటే ట్రేడ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కొంచెం బ్యాలెన్స్ అయ్యే, ఆ తక్కిడ ఏదైతే ఉందో బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. రెడ్యూసింగ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ డొమెస్టిక్ ప్రాజెక్ట్స్ అనేది ఇట్ విల్ నాట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో అది ఒక ఫిస్కల్ మెజర్ అనమాట. అంటే మనం బడ్జెట్ కనుక మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో, మనం ఎక్కువ ప్రాజెక్ట్స్, మా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో, ఎక్కువ గవర్నమెంట్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఆర్ ఇన్ఫ్లేషన్, ధరలు బాగా పెరిగిపోతున్నాయి అనుకో, గవర్నమెంట్ కొంత ఆచితూచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తుంది. సో రెడ్యూసింగ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ కనుక చేస్తే అప్పుడు అది ఏమవుతుందంటే డొమెస్టికల్గా మనీ సర్క్యులేషన్ అనేది తగ్గడం చేస్తుంది, అంతేగాని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంబంధం లేదు అక్కడ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్ ఈజ్ నాట్ టిపికల్లీ యూజ్ టు కరెక్ట్ అంటున్నాడు. సో ఆప్షన్ 3ని మనం టిపికల్గా యూజ్ చేయము, ఆప్షన్ 3ని మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కరెక్షన్ కోసం మనం ఉపయోగించుకోము. మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ తగ్గించుకోవడానికి, అవసరమైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని మనం తీసుకొస్తాం, స్పెండింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రైతు బజార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లకు సంబంధించి కింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు అని అంటున్నాడు. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చాలా క్వశ్చన్లు ఇచ్చాం మనం. ఓకే, రైతు బజార్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1999. ఎస్, మన అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో రైతు బజార్స్ని 1999లో తీసుకొచ్చారనమాట. ఎందుకనంటే ఇప్పుడు ఈ మిడిల్ మ్యాన్ ఎలిమినేట్ చేసి ఫార్మర్స్ డైరెక్ట్గా కన్జ్యూమర్స్ కనుక అమ్ముకుంటే వాళ్ళకి బెటర్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి రైతు బజార్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంటే రైతులే డైరెక్ట్గా వచ్చి వాళ్ళకి ఒక స్టాల్ ఇస్తారు, అక్కడ వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే మిడిల్ మ్యాన్ తగ్గి రైతులకి వాళ్ళు ఉత్పత్తి చేసుకున్న ప్రోడక్ట్ వాళ్ళకే డబ్బులు వస్తాయి కాబట్టి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, కానీ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ద కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ద రైతు బజార్లో సమన్వయ అధికారిగా జిల్లా కలెక్టర్ ఉంటారు, కరెక్టే. రైతు బజార్ ఈజ్ మేనేజ్డ్ బై ఎస్టేట్ ఆఫీసర్ అంటున్నాడు, అది తప్పు. అసలు ఎస్టేట్ ఆఫీసర్కి రైతు బజార్ సంబంధం ఏంటి? రైతు బజార్స్ జనరల్గా మార్కెట్ కమిటీ ద్వారా లేకపోతే అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వీళ్ళు మేనేజ్ చేస్తారు, అంతేగాని ఎస్టేట్ ఆఫీసర్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో నాట్ కరెక్ట్ అని అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ నాట్ కరెక్ట్. మరి ఫోర్త్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ద ప్రైజెస్ ఇన్ రైతు బజార్స్ ఆర్ ఫిక్స్డ్ ఎయిమింగ్ టు బి అరౌండ్ 25% అబోవ్ హోల్సేల్ ప్రైజెస్ అండ్ 25% బిలో రీటైల్ ప్రైజెస్. జనరల్గా ఏంటంటే రైతు బజార్లో రైతులకి కన్జ్యూమర్స్కి ఇద్దరికి డబ్బులు సేవ్ అవుతాయి రైతు బజార్ వల్ల. అంటే ఇద్దరికి రైతులకి ఏమో మంచిగా డబ్బులు వస్తాయి. అక్కడ మనం రీటైలర్స్ జనరల్గా రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారు కాబట్టి, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కూరగాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కూరగాయ 50 రూపాయలు, టమాటాలు 50 రూపాయలు ఉన్నాయనుకోండి, హోల్సేల్లో అమ్మితే
కేజీ 50 పడుతుంది అనుకోండి. రైతు బజార్లో 65 70 ఉంటుంది. ఆ 20 రూపాయలు 15 రూపాయలు రైతుకు అక్కడ అమ్ముకునే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్జిన్. ఇక్కడ నేను థియరిటికల్గా చెప్తున్నాను, ప్రాక్టికల్గా అక్కడ వేరే వాళ్ళు అమ్ముతారు, అది సెకండరీ మ్యాటర్. అక్కడ ఆ 15 నుంచి 20 రూపాయలు వాళ్ళకి లాభం వస్తుంది రైతులకు అక్కడ కేజీ మీద, హోల్సేల్ కన్నా ఎక్కువ కదా. ఓకే, అదే రీటైలర్లో 50 రూపాయలు హోల్సేల్లోనే అమ్ముతుంటే రీటైలర్ ఇంకా ఎక్కువ డబ్బులు వేసుకునే అవకాశం ఉంటుంది. ఒక 80 90 అమ్మే అవకాశం ఉంటుంది. అంటే 25% హోల్సేల్ ప్రైస్ కన్నా 25% ఎక్కువ, రీటైల్ కన్నా 25% తక్కువ. అంటే జనరల్గా ఈ 25 అనేది ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్, ఇట్ మే చేంజ్. ఆ ప్రోడక్ట్ బట్టి అది ఎక్కువ ఉండొచ్చు, డిమాండ్ సప్లై బట్టి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, కానీ బట్ జనరల్గా ఇది జరిగేది అది. హోల్సేల్ ప్రైజెస్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, రీటైల్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది. అప్పుడు బోత్ ఫార్మర్స్కి అండ్ కన్జ్యూమర్స్కి ఇద్దరికి కూడా అడ్వాంటేజ్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ ఏంటి అని అంటే ఆప్షన్ 3 అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ కండక్టెడ్ బై ఆర్బీఐ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 అంటున్నాడు. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఆర్బీఐ చే నిర్వహించబడిన 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ ఉద్దేశం ఏంటి అని అంటున్నాడు. టు టైటన్ లిక్విడిటీ కండిషన్స్, టు ఈజ్ లిక్విడిటీ కండిషన్స్, టు మెయింటైన్ లిక్విడిటీ కండిషన్స్ ఇన్ అలైన్మెంట్ విత్ మానిటరీ పాలసీ స్టాండ్స్, టు ఇంక్రీజ్ ద మనీ సప్లై అంటున్నాడు. ద్రవ్యత పరిస్థితులను కఠినతరం చేయడం, ద్రవ్యత పరిస్థితులను సులభతరం చేయడం, ద్రవ్యత విధాన వైఖరికి అనుగుణంగా ద్రవ్యత పరిస్థితులను నిర్వహించడం, డబ్బు సరఫరాను పెంచడానికి. సో ఇక్కడ ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ అని అంటే ఏంటంటే జనరల్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 2023లో 2000 రూపాయల నోట్లు రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత సిఆర్ఆర్, ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ మెయింటైన్ చేస్తే అప్పుడు క్యాష్ 1.1 lakh crore రూపీస్ ఏవైతే మార్కెట్లో ఎక్సెస్ క్యాష్ ఉందో అది సక్క చేయడం జరిగిందనమాట. సో అప్పుడు ఏమైందంటే మార్కెట్లో మనీ సప్లై అనేది కొంత తగ్గింది. సో తగ్గడం వల్ల మళ్ళీ ఈ హెచ్చు తగ్గులు, మనీ సప్లై బాగా ఎక్కువ ఉండడం, మనీ సప్లై బాగా తక్కువ ఉండడం, దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసిందనమాట. అంటే టు మెయింటైన్ లిక్విడిటీ కండిషన్స్ ఇన్ అలైన్మెంట్ విత్ మానిటరీ పాలసీ స్టాండ్స్. ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకారం మార్కెట్లో ఉన్న హెచ్చు తగ్గుల్ని, మనీ సప్లై ఎక్కువ ఉండడం కానీ తక్కువ ఉండడం కానీ బ్యాలెన్స్ చేయడం కోసం ఈ 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ ఆర్బీఐ కండక్ట్ చేసిందనమాట. ఓకే, ద్రవ్యత విధాన వైఖరికి అనుగుణంగా ద్రవ్యత పరిస్థితులను నిర్వహించడానికి ఈ ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్లు ఆర్బీఐ చేసింది. దీనివల్ల మనీ సప్లై ఏదైతే తక్కువగా ఉందో 2000 నోట్స్ బ్యాన్ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ అయింది. అర్థమైందండి? సో ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకారం ఉండాలి. అప్పుడే అది కరెక్ట్గా ఎకానమీ మీద ఎంత ఆ మానిటరీ పాలసీ, ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏదైతే ఉందో దాని ప్రకారం మార్కెట్ ఉంటుందా లేదా, ఒకవేళ మానిటరీ పాలసీలో ఏమైనా చేంజెస్ తీసుకురావాలా నెక్స్ట్ పాలసీకి అనేది ఒక అంచనా ఉంటుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ ఒకటి ఉండి మార్కెట్లో డిఫరెంట్గా జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఈ పాలసీ వల్ల ఉపయోగం ఏమని చెప్పండి. సో అందుకనే ఈ ఫ్లక్చువేషన్స్ బ్యాంకింగ్ సిస్టంలో ఈ లిక్విడిటీ, షార్ట్ టర్మ్ లిక్విడిటీ ఫ్లక్చువేషన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్ అయితే ఆర్బీఐ చేసిందనమాట. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా మంచి క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెకానిజమ్స్ ఈజ్ నాట్ ప్రైమరీలీ ఫాలోడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు మేనేజ్ ఎక్స్చేంజ్ రేట్ వోలటైలిటీ. ఎక్స్చేంజ్ రేట్ వోలటైలిటీ అని అంటే ఇప్పుడు స్టేబుల్గా ఉండకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $1కి మనకి ఇప్పుడు 90 రూపాయలు వస్తుంది అనుకోండి, మళ్ళీ 2 రోజుల తర్వాత $1కి 95 రూపాయలు అయిపోయి, ఇంకో 2 రోజుల తర్వాత $1కి 98 అయిపోయి, 97 అయిపోయి, ఇలా అయిపోయింది అనుకో, ఎక్స్చేంజ్ రేట్ వోలటైలిటీ అని అంటారు దీన్ని. ఇలా ఎక్స్చేంజ్ రేట్ వోలటైలిటీ అని అంటే స్టేబుల్గా ఉండకపోవడం. ఇప్పుడు స్టేబుల్ డాలర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. రూబీ డాలర్ ఎక్స్చేంజ్లో స్టేబుల్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. అప్పుడే మన దేశంలో పెట్టుబడులు రావడం అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి. అర్థమైందా? సో
ఈ ఎక్స్చేంజ్ రేట్ వోలటైలిటీ కనుక ఉన్నప్పుడు, అంటే రూపీ వాల్యూ ఇలాగ స్టేబుల్గా లేనప్పుడు, అప్పుడు ఆర్బీఐ ఏం చెయ్యదు, ఏం ఫాలో అవ్వదు అని అంటున్నాడు కింది వాటిలో. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫిస్కల్ పాలసీ అడ్జస్ట్మెంట్స్ అంటున్నాడు. ఈ ఫిస్కల్ పాలసీ జనరల్గా ఏంటంటే ఆర్బీఐ చేసే పని కాదు. ఫిస్కల్ పాలసీ ఆర్బీఐ చేసేది మానిటరీ పాలసీ. మనీ సప్లైని పెంచడం తగ్గించడం అనేది మానిటరీ పాలసీ ఆర్బీఐ చేస్తుంది. గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీ మెయింటైన్ చేస్తుంది. అంటే ట్యాక్సేషన్, గవర్నమెంట్ స్పెండింగ్ పెంచడం కానీ ట్యాక్సులు విధించడం కానీ గవర్నమెంట్ చేయాలి. అది ఫిస్కల్ పాలసీ కిందకు వస్తుంది. అది ఆర్బీఐ చేతిలో లేదు ఫిస్కల్ పాలసీ. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ప్రైమర్లీ ఫాలోడ్ బై ఆర్బీఐ, ఎందుకంటే ఆర్బీఐ చేతిలోనే లేదు కదా. నెక్స్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మెయింటైన్ చేయడం, ఫారిన్ ఎక్స్చేంజ్ అవసరమైతే ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని కొనడం, అంటే డాలర్ని కొనడం, డాలర్స్ని అమ్మడం అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ రూపీ వాల్యూని స్టెబిలైజ్ చేయడం కోసం ఈ డాలర్ని కొనడం అమ్మడం ఆర్బీఐ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూపీ విలువ పడిపోతుంది అనుకోండి, డాలర్స్ని బయటికి రిలీజ్ చేస్తుంది రూపీని స్టెబిలైజ్ చేయడం కోసం. ఆ పడిపోతున్న రూపీని కాపాడడం కోసం డాలర్ని బయటికి స్టెబిలైజ్ చేస్తే, ఇప్పుడు డాలర్ డిమాండ్ పెరిగినప్పుడే కదా రూపాయి విలువ పడిపోయేది. సో అప్పుడు డాలర్స్ నా దగ్గర ఉన్న డాలర్స్, ఆర్బీఐ దగ్గర ఉన్న డాలర్స్ కనుక మార్కెట్లో రిలీజ్ చేస్తే అప్పుడు డిమాండ్ అనేది కొంచెం తగ్గి రూపాయి వాల్యూ నిలబడే అవకాశం ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్, ఫార్ మార్కెట్ ఇంటర్వెన్షన్. ఎస్, డైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఆర్బీఐ ఇన్వాల్వ్ అయ్యింది ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో. ఈ ఎక్సెస్ వోలటైలిటీని తగ్గించడం కోసం ఆర్బీఐ ఫైర్ ఫైటింగ్ చేస్తా అనమాట. నెక్స్ట్, ఫోర్త్ ఆప్షన్ చూడండి, లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం 1992-93లోనే మనం ఈ లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వచ్చేసాం. ఆ మార్కెట్ డిటర్మైన్ చేస్తుంది. ఇప్పుడు మన డాలర్ రూపీ వాల్యూ విలువని ఆర్బీఐ కాదు డిసైడ్ చేసేది, గవర్నమెంట్ కాదు, ఇట్ ఈస్ ద మార్కెట్ దట్ డిటర్మైన్స్. అయితే ఈ వోలటైలిటీ ఏదైతే ఉందో, బాగా పడిపోవడం బాగా పెరిగిపోవడం, ఇది ఏదైతే ఉందో ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది అంతే. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 విత్ దేర్ లొకేషన్స్. ఓకే, అంటే ఏపీ రీఆర్గనైజేషన్ ద్వారా మనం కొన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏపీలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. సో అవి అలొకేట్ చేయడం జరిగింది డిఫరెంట్ లొకేషన్స్కి. అవి ఏంటనేది అడుగుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసరికి మనకి తిరుపతికి అలొకేట్ చేయడం జరిగింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ని మనకి విశాఖపట్నానికి అలొకేట్ చేయడం జరిగింది, విశాఖపట్నం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చేసరికి అది మన కర్నూలుకి అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి విజయవాడకి అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ట్రైబల్ యూనివర్సిటీ వచ్చేసరికి విజయనగరానికి అలొకేట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? సో ఆప్షన్ చూడండి, ఏ వచ్చేసరికి A2, అవునా? సో A2 ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ రూల్ అవుట్ చేద్దాం. బి వచ్చేసరికి ఏంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం. సో ఇక్కడ 5 వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అర్థమైందా అండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఇలా మన సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్. ఎస్, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అని మనకు తెలుసు. ఓకే, సో అయితే సెకండ్ ఆప్షన్ చూడండి, ఇండియా ఈజ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ షుగర్ అన్నాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టాడు. షుగర్ దగ్గరికి వచ్చేసరికి మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. షుగర్ మనం ప్రొడ్యూస్ చేస్తామా, సెకండ్ లార్జెస్ట్గా మనం ఉన్నామా లేదా? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆఫ్టర్ చైనా అనమాట. ఓకే, అయితే షుగర్ విషయానికి వచ్చేసరికి దీని గురించి న్యూస్లో వచ్చింది, దీని గురించి పిఐబిలో ఇచ్చారనమాట.
ఓకే, పిఐబి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మీకు ఈ క్లాస్ ద్వారా, మీకు ఈ సిరీస్ ద్వారా మీకు అర్థమవుతుంది. పిఐబి చదువుకుంటే ఎంత మంచిది, చక్కగా మీరు హ్యాపీగా క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇందులో చాలా క్వశ్చన్స్ మీరు పిఐబి చదవడం వల్ల మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమైందా అండి? సో కాబట్టి వదలద్దు. మన క్లాసెస్ ప్రోగ్రామ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 క్లాసెస్లో ఉన్న వాళ్ళకి ఈ పిఐబి క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేసేస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్, ఎస్. అండ్ ఇండియా ఇస్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ షుగర్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, ఎందుకనంటే దీని గురించి న్యూస్లో వచ్చింది. ఇండియా బికమ్స్ చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఫర్ 2024. ఓకే, అంటే 63rd కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ యొక్క 63rd కౌన్సిల్ మీటింగ్ లండన్లో జరిగింది 2024లో. ఫర్ దట్ 2024 పీరియడ్కి మనం ఇండియా బికేమ్ ద చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అనమాట. మన ప్రపంచంలో 15% ఆఫ్ గ్లోబల్ షుగర్ కన్జప్షన్ ఇండియాలో జరిగింది. ప్రపంచంలో 20% ఆఫ్ షుగర్ ప్రొడక్షన్ మన ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అర్థమైందా అండి? సో కాబట్టి మనం 5% ఎక్సెస్సే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్పచ్చు. అండ్ యాజ్ ఆఫ్ 2024 ఇండియా ఈజ్ ద 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ ఇథనాల్ ప్రొడక్షన్ ఆఫ్టర్ యుఎస్ఏ అండ్ బ్రెజిల్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. యాజ్ ఆఫ్ 2024 ఇండియా ఈజ్ 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ ఇథనాల్ ప్రొడక్షన్లో కూడా మనం యుఎస్ఏ అండ్ బ్రెజిల్ ఉన్నారు అని చెప్పచ్చు. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి బోత్ ఆర్ కరెక్ట్. 2 స్టేట్మెంట్స్ కరెక్టే. పిఐబి చాలా ఇంపార్టెంట్. పిఐబి మన క్లాసెస్లో నేను ఇంక్లూడ్ చేసేస్తాను త్వరగా. ఈ పిఐబి ఇండియన్ ఎకానమీ క్లాసెస్లో నేను ఇంక్లూడ్ చేసేస్తాను, మీకు స్టార్ట్ చేసేస్తాను. ఓకే, సో పిఐబి నుంచి కొన్ని ఎంసీక్యూస్ కూడా తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి నేను యూట్యూబ్లో చేస్తాను మీకు. వెరాజ్ ఎంసీక్యూస్ టెస్ట్లు వచ్చేసరికి మనం క్లాసెస్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకి, మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకి నేను ఈ పిఐబి టెస్ట్లు ఇమీడియట్గా నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ అగ్రికల్చర్, నన్ ఆఫ్ ద అబౌవ్. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికేతర ఖర్చుల గురించి క్రింది ప్రకటనలో ఏ సరైనది అని అంటున్నాడు. ఈ ఖర్చు వడ్డీ లేని చెల్లింపులపై ఈ ఖర్చు వడ్డీ చెల్లింపులపై, ఈ ఖర్చు సైన్స్ అండ్ టెక్నాలజీపై, ఈ ఖర్చు వ్యవసాయంపై పైవేవి కాదు అని అంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఒకటి ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం గతంలో ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని చెప్పి, ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని మనం మొత్తం ఖర్చుల్ని డివైడ్ చేసుకున్నాం అనమాట. అయితే ఇది 2017-18 బడ్జెట్తో దీనికి ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ని స్వస్తి పలికాం, డివైడ్ చేయడం ఎక్స్పెండిచర్ని. ఎందుకనంటే ప్లానింగ్ కమిషన్ని తీసేసాం, నీతి ఆయోగ్ని తీసుకొచ్చాం. ఇంకా ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అవసరమే ఉంది, ప్లాన్ ఎక్స్పెండిచర్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరమే ఉంది. సో అందుకనే దాన్ని మనం మెర్జ్ చేస్తాం, ప్లాన్ ఎక్స్పెండిచర్ని నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ మెర్జ్ చేస్తాం. సో అయితే ఇక్కడ క్వశ్చన్ అడిగాడు కాబట్టి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కింద గతంలో ఏముండేది అని అంటే, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ గవర్నమెంట్ డెబట్. అంటే గవర్నమెంట్ అప్పు తెచ్చిన దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, అది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. ఎందుకంటే దాన్ని మళ్ళీ ప్లానింగ్ చేసి స్కెచెస్ చేయాల్సిన అవసరం, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఇంత పే చేయాల్సిందే. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కూడా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. సబ్సిడీస్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. పెన్షన్స్ ఇవ్వడం నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. గ్రాంట్స్ టు ద స్టేట్స్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. అయితే మరి ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి ఏముంటుంది అని అంటే, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కింద ప్లాన్ ఎక్స్పెండిచర్ కింద కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం హెల్త్ కేటాయిస్తే, ఎడ్యుకేషన్ కేటాయిస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, సో అవి ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. అంటే మనకి ఆప్షన్ 2 and 3 వచ్చేసరికి ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. ఎక్స్పెండిచర్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లాన్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్ వచ్చేసి ప్లాన్ ఎక్స్పెండిచర్. ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ వచ్చేసరికి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
ఓకే, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ అడిగింది ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ ఆర్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అన్నాడు. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే జాతీయ ఆదాయం అంచనాల్లో బదిలీ ఆదాయాలు చేర్పబడవు. ఈ బదిలీ ఆదాయాలు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దే ఆర్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ ఫ్యాక్టర్ సర్వీస్, దే ఆర్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ సర్వీసెస్. అంటే నాన్ ప్రొడక్టివ్ ఏరియాస్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ అవ్వచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ అవ్వచ్చు, స్కాలర్షిప్స్, గిఫ్ట్స్ అండ్ డొనేషన్స్. ఇవి నేషనల్ ఇన్కంలో జాతీయ ఆదాయం క్యాలిక్యులేషన్స్లో వీటిని కలపరు, ఎందుకంటే అది ప్రొడక్టివ్ సర్వీస్ కాదు. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వడం అనేది ప్రొడక్టివ్ సర్వీస్ కాదు, వాళ్ళు సంపాదించలేకపోతున్నారు కాబట్టి మనం ఇస్తున్నాం, గవర్నమెంట్ ఇస్తుంది. ఆర్ పెన్షన్స్, వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్కాలర్షిప్స్, ప్రోత్సాహకాల కోసం స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. గిఫ్ట్స్ కానీ డొనేషన్స్ కానీ ఇవి ఇచ్చినప్పుడు అవి ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ కిందకు వస్తుంది, అవి జాతీయ ఆదాయం క్యాలిక్యులేషన్లో దాన్ని ఇంక్లూడ్ చేయరు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ ఆర్ నాట్ పేమెంట్స్ ఫర్ ఫ్యాక్టర్ సర్వీసెస్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అర్థమైందండి? నేషనల్ ఇన్కంలో ఏం వస్తాయి అంటే ఇన్కమ్ ఎర్న్డ్ ఫ్రమ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్కి మాత్రమే నేషనల్ ఇన్కంలో యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ ఉన్నారనుకోండి, లేబర్ వాళ్ళు పని చేసినందుకు వాళ్ళకు వేజెస్, అది ప్రొడక్టివిటీ జరుగుతుంది కదా, వాళ్ళు ఏదో పని చేస్తున్నారు, దానికి వేజెస్, జీతాలు ఇస్తున్నారు. ల్యాండ్ ఉంది, ల్యాండ్ మీద ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, కంపెనీ పెట్టాలంటే ఒక ల్యాండ్ కావాలి కదా, దానికి రెంట్ క్యాలిక్యులేట్ చేయడం, అది ఫ్యాక్టర్ సర్వీసెస్ కిందకే వస్తుంది. క్యాపిటల్ ఉందనుకోండి, క్యాపిటల్కి ఇంట్రెస్ట్, ఇప్పుడు ఎక్కడన్నా అప్పు తెచ్చుకున్నారు దానికి ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉందా, ఎవరన్నా ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే దాంట్లో ప్రాఫిట్ సంపాదించుకుంటారు. సో అవన్నీ ఏంటంటే ఫ్యాక్టర్ సర్వీసెస్ అని అంటారు. దాంట్లో కొంత ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది ఉంది, వాటిని యూజ్ చేసుకొని మనం జాతీయ ఆదాయం క్యాలిక్యులేట్ చేసుకుంటాం, కానీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేయము. సో బోత్ స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ అనమాట. సో కాబట్టి మనకి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా క్లాస్ చెప్పుకున్నప్పుడు ఇంకా డీటెయిల్గా వెళ్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈజ్ ఆర్ ద గోల్స్ ఆఫ్ సెబీస్ న్యూ మూవ్ టు ఇంట్రడ్యూస్ T+0 సెటిల్మెంట్? ఇప్పుడు జనరల్గా మనం స్టాక్ మార్కెట్లో మనం ఏదైనా స్టాక్స్ కొని అమ్మామనుకోండి, ఆ సెటిల్మెంట్కి టైం తీసుకునేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు సెబీ ఏం చేసిందంటే ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది, ఏంటంటే ట్రాన్స్ఫర్ అమ్మడం జరిగిన ఇమీడియట్గానే సెటిల్మెంట్ జరిగిపోవాలి, అంతే అదే రోజు సెటిల్మెంట్ జరిగిపోవాలని చెప్పేసి పైలట్ బేసిస్ మీద స్టాక్ మార్కెట్లో ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను స్టాక్స్ అమ్మాను అనుకోండి, అదే రోజు నాకు సెటిల్మెంట్ కూడా అయిపోవాలి, డబ్బులు సెటిల్ అయిపోవాలి. అంతేగాని ఈరోజు నేను అమ్మితే నాకు 2 రోజుల తర్వాత సెటిల్ అయితే కాదు కదా. సో అదే రోజు నాకు సెటిల్మెంట్ కూడా అయిపోతే నాకు ఆ డబ్బులు నేను వేరే దాన్ని కొనుక్కోవడం ఏదో ఒకటి చేస్తాను. అంతేగాని ఈరోజు సెటిల్ అయితే 2 రోజుల తర్వాత వచ్చింది అనుకోండి నాకు డబ్బులు, మళ్ళీ అప్పుడు స్టాక్స్ ఆ వాల్యూస్ మళ్ళీ పెరిగిపోవచ్చు, నేను కొనాలనుకున్నది నేను కొనుక్కోలేకపోవచ్చు. సో అందుకని లిక్విడిటీని ఎన్హాన్స్ చేయడం కోసం, సెటిల్మెంట్ రిస్క్ తగ్గించడం కోసం ఫస్ట్ పాయింట్ కరెక్ట్ అనమాట. టు ఎన్హాన్స్ లిక్విడిటీ అండ్ రెడ్యూస్ సెటిల్మెంట్ రిస్క్ ఇన్ ద స్టాక్ మార్కెట్ T+0 సెటిల్మెంట్ అనేది తీసుకొచ్చింది. అంటే ట్రాన్స్ఫర్ జరిగిన ఇమీడియట్గా సెటిల్మెంట్, ట్రాన్సాక్షన్ జరిగిన ఇమీడియట్గా సెటిల్మెంట్ అనమాట, అదే రోజు సెటిల్మెంట్, ఇమీడియట్గా కాదు అదే రోజు సెటిల్మెంట్. నెక్స్ట్ టు మినిమైజ్ కౌంటర్ పార్టీ రిస్క్ అండ్ ఎన్హాన్స్ మార్కెట్ ఎఫిషియన్సీ. ఎస్, దీనివల్ల ఏంటంటే టైం గ్యాప్ అనేది తగ్గిద్ది. ఇప్పుడు ట్రేడ్ చేసిన దానికి సెటిల్మెంట్ రోజుకి మధ్య ఈ టైం గ్యాప్ అనేది తగ్గిద్ది అనమాట. అప్పుడు కౌంటర్ పార్టీ రిస్క్ అనేది తగ్గిద్ది. నెక్స్ట్ పొటెన్షియల్లీ రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మార్కెట్ వోలటైలిటీ ఆన్ సెటిల్మెంట్. అంతే కదా, మార్కెట్ వోలటైలిటీ కూడా తగ్గిద్ది. లెస్ ఎక్స్పోజర్ టు ప్రైస్ ఫ్లక్చువేషన్స్.
ఇప్పుడు బిట్వీన్ ట్రేడ్ అండ్ సెటిల్మెంట్కి మధ్య ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు నేను ఒక 10 షేర్స్ ఒకదాన్ని అమ్మేస్తాను, నాకు ఆ డబ్బులు వచ్చాయనుకోండి, అదే రోజు నేను మళ్ళీ ఏం చేయగలను, లేకపోతే నెక్స్ట్ డే ఇమీడియట్గా నేను వేరేది కొనుక్కోవచ్చు. లేకపోతే ఈ స్టాక్ మార్కెట్లో రోజు రోజుకి ఒక షేర్ పడిపోవడం, ఇమీడియట్గా ఒక షేర్ పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. కాబట్టి ఈ పొటెన్షియల్లీ రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మార్కెట్ వోలటాలిటీ ఆన్ సెటిల్మెంట్ అనేది ఈ T+0 న్యూ రూల్, సెబీ న్యూ రూల్ ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ 4th ఆప్షన్ చూడండి, క్వైట్ ఆపోజిట్ ఉంది. టు ఇంక్రీజ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ మార్కెట్ పార్టిసిపెంట్స్. కాదు, ఇప్పుడు మార్కెట్ పార్టిసిపెంట్స్కి, మార్కెట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళకి, లేకపోతే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి కనుక ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టలేరు కదా. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఈ పై 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. అర్థమైందా అండి? దీంతో మనకి ఈ ఫస్ట్ 25 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ టాపిక్లో, అంటే నెక్స్ట్ క్లాస్లో అనదర్ 25 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ డిస్కస్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. అప్పుడు మీకు ఏంటంటే ఈ ఎకానమీ ఎంత డిస్కస్ చేస్తే అంత మంచిది, ఎంత మీతో ఈ డిస్కషన్ చేస్తే అంత మీకు ఎక్కువ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కరెక్ట్గా ఆన్సర్స్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా ఎకానమీ అంటే భయపడిపోతున్నారు స్టూడెంట్స్. రీజన్ ఏంటంటే ఇదే, జనరల్గా బైహార్ట్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక బుక్ ఏదో ఒకటి తీసుకొని బైహార్ట్ చేయడం అలా చేయకండి. అసలు ఏం చేస్తే ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్తో మనం తరోగా ఉండాలి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఎకానమీ టాపిక్ని కూడా స్టార్ట్ చేసేస్తాను మీకు. అండ్ పిఐబి నుంచి మన మెంటార్షిప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పిఐబి నుంచి కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్ నుంచి టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను. ఓకే, అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు అది కూడా నేను యాడ్ చేస్తాను, యూటిలైజ్ చేసుకోండి. మనం ఈ మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, చక్కగా మీరు చదువుకొని టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ప్రతిరోజు మనం ఇచ్చే టార్గెట్ని మీరు ఒకవేళ కంప్లీట్ చేసుకోలేకపోయినా నెక్స్ట్ డే అన్న మీరు కంప్లీట్ చేసుకొని మీరు టెస్ట్లు అటెంప్ట్ చేయండి. సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. నేను మోడరేట్ నుంచి టఫ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాను. ఇంకా ఉండే కొద్ది మోర్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం చేస్తాను. యూటిలైజ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు టెస్ట్ పెట్టడం చేస్తున్నాను. అండ్ న్యూ బ్యాచ్ మనకి మండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు కనుక ఇది తర్వాత వీడియో కాల మీరు చూసినా కానీ మన అప్పుడున్న బ్యాచ్ ఏదైతే ఉందో మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు టెస్టులు రాయడం అయితే స్టార్ట్ చేసుకోండి. భయపడాల్సిన అవసరమే లేదు. చక్కగా రాయండి. మన టాప్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ని మీరు టార్గెట్ చేయండి. ఓకే, అండ్ ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో కోసం ఎంతమంది ఈగర్లీ వెయిటింగ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అప్పుడు నేను ఇంకా మాకు కూడా ఏంటంటే అది ఒక ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది మీకోసం ఎక్కువ వీడియోలు చేయాలని. సో చాలా టైం తీసుకుంటుంది, కష్టపడుతున్నాము. కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. దీని నుంచి మీరు బెనిఫిట్ పొందితే, ఇది మీకు నచ్చితే, ఈ సిరీస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు టెస్టులు రాయడం ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేసేసారు. ఇది మాత్రమే కాకుండా మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటార్షిప్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో కూడా డైలీ టెస్ట్ కండక్ట్ చేయడం, నెక్స్ట్ డైలీ 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ ఇవ్వడం, దానికి మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం చేస్తున్నాము. యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.